ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. స్వామివారి దివ్య అనుగ్రహముతో శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా ఈరోజు మనం పూర్ణాహుతి ఆఖరి రోజుకి చేరుకున్నాం. శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని 7 రోజుల్లో పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ఈ భూలోకంలో ఎవరికీ లేవు. కాకపోతే ఏదో మనం 7 రోజులను ఒక నియమం పెట్టుకున్నాం కాబట్టి ఆ 7 రోజులు మనకు తెలిసిన 4 మంచి విషయాలు స్వామివారి గురించి తెలుసుకొని సత్సంగం చేసుకోవాలని కమిటీ వారందరూ కూడా నిర్ణయించడం జరిగింది. తత్కారణంగా మనం 7 రోజులు కూడా చాలా చక్కగా స్వామివారి దివ్య వైభవాన్ని తెలుసుకోవడం జరిగింది. భగవంతుడిని ఎప్పుడు కూడా అడిగే సామర్థ్యాన్ని, నిన్నటి రోజు భక్తుడే గొప్పవాడు, భగవంతుడి కంటే కూడా భక్తుడే గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని స్వామివారు ఎలా చెప్పారో ఆ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. అంటే భగవంతుడు అంతటి వాడిని కూడా భక్తుడు తన హృదయంలో బంధించి తన కోరికలన్నీ తీర్చుకోగలుగుతున్నాడు. అంత శక్తి సామర్థ్యాలు, అంత దివ్య అనుగ్రహాన్ని భగవంతుడు భక్తుడికి ప్రసాదించాడు. అందుకని నువ్వు భగవంతుణ్ణి అడిగే హక్కు నీకుంది. ఏదైనా కానీ అది శారీరకమైందా, మానసికమైందా, ఆర్థికమైందా, ఆధ్యాత్మికమైందా, ఏదైనా ఆ భగవంతుడితో ఆ యొక్క సాన్నిహిత్యాన్ని మనము సంపాదించగలగాలి. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటాడు నారద భక్తి సూత్రాలు. 9 విధ భక్తి మార్గాలను తెలియపరిచాడు. నమస్తే అమ్మ. సరే అమ్మగారి పర్లే మీరు కూర్చోండి, పక్క సీటుకి వెళ్తాం. నారద భక్తి సూత్రాల్లో తెలియపరిచారు మన 9 విధ భక్తి మార్గాలు. అందులో మొట్టమొదటిది ఏమిటి? శ్రవణం. ఇప్పుడు మనందరం చేస్తుంది ఏమిటి? శ్రవణం. కీర్తనం. ఇంతకుముందు సావిత్రి గారు చక్కగా 2 పాటలు మనందరూ కూడా ఆలపించారు, మధ్య మధ్యలో కూడా ఆలపిస్తారు, నిన్నటి రోజు కూడా ఆలపించారు. కీర్తనం ఆ భగవంతుడి యొక్క దివ్య లీలా గుణగణ విశేషణాలను కీర్తించేటప్పుడు అలౌకికమైనటువంటి ఆనందంలోనికి వెళ్ళిపోతాం మనం. వినేవాళ్ళు వెళ్తారు, పాడేవాళ్ళు వెళ్తారు. అది కీర్తనానికి ఉండే ఒక గొప్ప దివ్యమైనటువంటి శక్తి మాటది. విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇలా అందులో 8వది ఏమిటంటే సఖ్యం. ఆ భగవంతుడితో సన్నిహిత సాంబంధ్యం ఏర్పడితేనే మనకి చివరిగా ఆత్మనివేదనం అటువంటిది వస్తుంది. అందుకనే బాబా గారు అంటారు, అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినదిడిదాక వదలకుండు. నువ్వు అడిగింది ఏదో అడగనే అడిగావు, ఆ అడిగింది ఇచ్చేటంత వరకు కూడా ఆయన పాదాలు వదిలిపెట్టకూడదు. అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినదిడిదాక విడువకుండు. కోరనదేదియో కోరనే కోరితివి, కోర్కె చెల్లుడు దాకా కొలచియుండు. తలచనదేదియో తలచనే తలచతివి, తలపు తీరడిదాకా తరలకుండు. పోరు పడలేక తానైన బ్రోవలయు, వడలు తెలియక నీవైన అడగవలయు. అంతేగాని నీకై నీవు మధ్యలో ఆపివేసి వెనుదిరుగుట భక్తుని దీక్ష కాదు అన్నారు స్వామి. అంటే మనకి మనమే మధ్యలో ఆయన అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో, ఏమవుతుందో, ఇంకా ఎంతకాలం పడుతుందో అని మనకి మనమే నిరాశ చెంది నీకై నీవు వెనుదిరుగుట భక్తుని దీక్ష కాదు అన్నారు. అంటే అంత విశ్వాసం మనకు ఉండాలి భగవంతుడి పైన. ఆ విశ్వాసంతో నీవు గనుక అడిగితే ఆయన కొంచెం పరీక్షలు పెట్టినప్పటికీ కూడా తప్పకుండా నీవు ఏది అడిగినా ఆ కోరికను తీరుస్తాడు. తీర్చే ముందు పరీక్షలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ పరీక్షల్ని మనం కొంచెం తట్టుకొని ఆయన పాదాలను గట్టిగా పట్టుకుంటే ఆ పరీక్షల్ని కూడా ఆయనే పాస్ చేయించేస్తాడు. ఆ శక్తి కూడా ఆయన ఇస్తాడు.
ఆయన పాదాలు పట్టుకోకుండా వేరే లూప్ లైన్స్ చూసామనుకోండి ఆయన వదిలేస్తాడు మనల్ని. సరే ఎప్పుడు వస్తావు అప్పుడేరా అని వదిలేస్తాడు. అందుకని ఇప్పుడు కూడా ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలన్నమాట. నిన్నటి రోజున ఎక్కడ ఆగామండి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. నిన్నటి రోజున ఎక్కడ ఆగాము? మంజుల గారు మంచి యాక్టివ్గా చెప్తున్నారు, చాలా సంతోషం. అంటే 6 నెలల పాటు అగస్త్య మహాముని ఆశ్రమంలో స్వామివారు ఉన్నారు. వివాహం అనేటువంటి నూతన దంపతులు కొండ ఎక్కకూడదు కాబట్టి ఆ నిపము చెప్పి గతంలో ఇచ్చినటువంటి వరాన్ని ఈరోజు అనుగ్రహింపజేసుకొని ఆనందముగా స్వామివారికి సేవ చేసుకొని తరించారు అగస్త్య మహర్షి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్వామివారు కొండపైకి ఎక్కారు. ఇలా వెళ్ళి ఒకలుమాతతో పద్మావతి దేవితో అలా శ్రీ వెంకటేశ్వరుడు 6 సంవత్సరాలు ఆనందముగా జీవించారండి. 6 సంవత్సరాలు. ఆ భగవంతుడి యొక్క కాలమానం 6 సంవత్సరాలంటే ఇక్కడ భూలోకములో ఎన్ని కోట్ల మందిని అనుగ్రహించారో, ఎంతమంది ఋషులకి ముక్తి మార్గాన్ని ప్రసాదించారో, ఎంతమందికి అనుగ్రహించారో చెప్పడం మన వల్ల కాదనమాట. అలా 6 సంవత్సరాల పాటు స్వామివారు ఆ వెంకటాద్రి పైన ఆనందముగా అమ్మవారితో కలిసి చక్కగా ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అలనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారముగా వేదవతిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాటని ఈనాడు స్వామివారి పరిపూర్ణము చేస్తూ వచ్చారు. ఇలా జరుగుతూ ఉండనటువంటి సందర్భంలో ఒకరోజు లక్ష్మీదేవి వచ్చారు. లక్ష్మీదేవి వచ్చి, స్వామి ఇప్పటికే మీరు వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది, మీరేమో ఇక్కడ, నేనేమో అక్కడ కొల్హాపురములో, మరి మనము ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళేది ఎప్పుడు అని లక్ష్మీదేవి అడిగారు. ఎవరిని? స్వామివారిని, శ్రీనివాసుడిని. అడిగేసరికి స్వామివారు ఒకసారి అలా చూశారు. ఇంతలోపు బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలు, సప్త ఋషులు అందరూ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. స్వామి బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలు, ఋషులు, నారదాదులు అందరూ కూడా ప్రార్థన చేశారు. ఏమంటే ఈ కలియుగంలో మానవాళిని మీరు అనుగ్రహించాలి, మీరు అక్కడ ఉండగలరు, ఇక్కడ ఉండగలరు, అన్ని చోట్ల ఉండగలరు. కాబట్టి మీ దివ్యమైనటువంటి శక్తిని ఇక్కడ నిక్షిప్తము చేసి ఈ వెంకటాద్రి పైనే మీరు కలియుగాంతం వరకు కూడా ఉండండి. ఉండి కలియుగము మహాప్రమాదకరమైనటువంటి ఈ కలియుగములో మానవాళులను మీరే అనుగ్రహించాలి స్వామి అని బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలు, నారదాది మునీశ్వరులందరూ కూడా ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన కారణంగానే స్వామివారి యొక్క దివ్య అవతారం మనకు వచ్చింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అలా అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడే లక్ష్మీదేవి ఉంది, అక్కడే పద్మావతి దేవి ఉంది, ఒకలమాత, అందరూ కూడా అక్కడ ఉంటూ ఉండగా స్వామివారు చూసి, సరే అలా అయితే నేను ఇక్కడే ఈ కలియుగాంతము వరకు కూడా భక్తాదులందరినీ కూడా కలియుగ మానవాళిని అనుగ్రహించడం కోసము నేను స్వయంమూర్తి శాలిగ్రామ విగ్రహంగా మారిపోతున్నాను అని స్వామివారు వెనక్కి జరిగి స్వయం అర్చామూర్తిగా నల్లని అద్భుతమైనటువంటి విగ్రహంగా స్వామివారు మారిపోయారు. స్వామివారికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. చతుర్భుజాలతో నల్లని శాలిగ్రామ శిలామూర్తిగా మారిపోయారు. అద్భుతమైనటువంటి రూపం అండి అది. వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిపోయి అలా చూసుకొని ఉండిపోయారు. వారు కోరింది ఒకటి, స్వామివారు చేసింది ఒకటి. వారు కోరింది ఏమిటి? స్వామి మీ దివ్య శక్తిని ఇక్కడ నిలపండి అని కోరారు. స్వామి ఈ కలియుగంలో మానవాళ్ళు అనుగ్రహించాలంటే నేనే స్వయంగా శాలిగ్రామ విగ్రహంగా మారిపోయి కలియుగాంతం వరకు ఇక్కడ ఉండి భక్తాదులందరినీ అనుగ్రహిస్తానని చెప్పి స్వామే స్వయంగా విగ్రహంగా మారిపోయారు. అందరికీ ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క ఆనందము. ఆ ముగ్ధ మనోహరాన్ని రూపించి జయహో శ్రీనివాస, జయహో శ్రీనివాస, జయహో శ్రీనివాస అని జయ జయధ్వానాలు చేశారు. తదనంతరము వెంటనే అమ్మవారు, స్వామి మరి మీరు ఈ విధముగా మారిపోతే మరి నా పరిస్థితి ఏమిటి అని చెప్పి లక్ష్మీదేవి అడిగింది. అడిగితే స్వామివారు చెప్పారు, నీ
వచ్చి నా వక్షస్థలములో వ్యూహ మహాలక్ష్మీదేవిగా చేరిపో అని చెప్పి అన్నారండి. అంతే అమ్మవారు వ్యూహలక్ష్మీదేవిగా స్వామివారి వక్షస్థలంలోనికి చేరిపోయిందన్నమాట. ఆ వ్యూహ మహాలక్ష్మి మంత్రమే మనకు ఆ రోజు స్వామివారు వచ్చేటప్పుడు, అమ్మవారు వచ్చినప్పుడు కొల్హాపురంలో ఆ భృగు మహర్షి అమ్మవారిని ఏడాది పాటు సేవ చేశాడు కదా. అక్కడ కొల్హాపురంలో మొట్టమొదటి సేవ భృగు మహర్షి, అమ్మా నన్ను క్షమించమ్మా అని కాళ్ళు పట్టుకొని, నువ్వు నాకు క్షమాభిక్ష పెడితేనే నీ కాళ్ళు వదులుతాను అని చెప్పి ప్రార్థన చేసి ఏడాది పాటు ఈ వ్యూహ మహాలక్ష్మి మంత్రంతోనే అమ్మవారికి పూజా కార్యక్రమాలని కూడా చేశారు. ఆ మంత్రాన్ని నేను చెబుతాను, మీరు అందరూ కూడా భక్తితో చెప్పండి. ఓం శ్రీ ఓం నమః. పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః. పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః. పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. ఇది అత్యంత దివ్య శక్తివంతమైనటువంటి వ్యూహ మహాలక్ష్మీదేవి వారి యొక్క మంత్రం. ఈ మంత్రాన్ని భక్తులందరూ కూడా చాలామంది 1008 సార్లు 108 సార్లు లక్షల సార్లు జపించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. కాబట్టి అమ్మవారు స్వామివారి వక్షస్థలములోనికి వ్యూహ మహాలక్ష్మీదేవిగా మారిపోయి చేరిపోయారు. ఇప్పుడు వెంటనే పద్మావతీదేవి, స్వామి మరి నా పరిస్థితి ఏమిటి అని చెప్పి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామివారు చెప్పారు, నీవు ఆ మంగాపురములో ప్రత్యేక పూజలన్నీ కూడా అందుకుంటూ కలియుగాంతం వరకు కూడా భక్తులందరికీ వారి కోరికలను తీరుస్తూ వారిని అనుగ్రహిస్తూ ఆ మంగాపురములోనే ఉండు. కొన్ని బ్రహ్మోత్సవాల సందర్భములో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేసేటప్పుడు నిన్ను కూడా నాతో పాటు చేర్చి ఆ మాడ వీధుల్లో ఊరేగింపు చేస్తారు. భక్తులందరినీ నువ్వు ఆ విధంగా మంగాపురములో ఉండి కలియుగ మానవాళిని అనుగ్రహించు అని స్వామివారు చెప్పారు. అంతే, అప్పుడు అమ్మవారి కూడా ఆ మంగాపురంలోనికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. పద్మావతి అమ్మవారిగా ఆ మంగాపురంలోనికి స్థిరమయ్యారు. తర్వాత ఒకలుమాత వచ్చారు. నాయనా శ్రీనివాస, అదేమిటి 6 సంవత్సరాలకే నువ్వు విగ్రహం అయిపోయావా? తల్లిగా ఇంకా ఎంతో కాలము నీ ముద్దు ముచ్చట్లన్నీ చూడాలనుకున్నాను, ఏమిటి శ్రీనివాస ఇలా చేసావు అని ఆవిడ గుండెలు బాదుకుని రోధించడం మొదలుపెట్టింది. అమ్మా నువ్వేం బాధపడొద్దు, నువ్వేమో పూలదండగా మారిపోయి నా మెడలో చేరిపోమ్మా, శాశ్వతంగా నిన్ను నాతో పాటే ఉంచుకుంటాను ఈ పూలదండ ఆకృతిలో. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ అన్నప్రసాదశాల వస్తుంది, ఆ అన్నప్రసాదశాలకి కూడా నిన్నే అధ్యక్షురాలను చేస్తున్నాను అని చెప్పి స్వామివారు అన్నారన్నమాట. ఇప్పుడు అమ్మే అన్నప్రసాదశాలకి అధ్యక్షురాలు కాబట్టి కొంచెం మన వాళ్ళు అప్పుడప్పుడు భోజనం చేసేసినా చూసి చూడనట్టుగా ఊరుకుంటుంది అన్నమాట. అమ్మ ప్రేమ ఎక్కువ కాబట్టి మన వాళ్ళకి క్షమించేసి వదిలేస్తుంది అన్నమాట. అమ్మవారు బొక్కులమాత ఆ అన్నప్రసాదశాలకి అధ్యక్షురాలు, స్వామివారి మెడలో శాశ్వతముగా ఉండిపోయేలాగా పూలహారంగా మారిపోయింది బొక్కులమాత. అప్పుడు అందరు కూడా జై హో శ్రీనివాస, జై హో శ్రీనివాస, జై హో శ్రీనివాస అని జై జయధ్వానాలు చేశారు. అప్పుడు నారదాదులు అందరూ కూడా ఈ విధముగా స్వామివారిని కీర్తించారు. ఈ శ్రీనివాసుండు 7 కొండల పైన కలియుగ దైవమై వెలయుగాక, కరవీరపురమున వరలక్ష్మి అయి నిలిచి శ్రీదేవి జనుల రక్షించుగాక, మంగాపురమున మంగళప్రదయవుచు పద్మావతీదేవి వరులుగాక, పుణ్యమూర్తి ఒకుల పూలదండగ మారి శ్రీనాథు గలసీమ చేరుగాక, పరమపావన తీర్థ ప్రభావములను తిరుపతి క్షేత్రమీ దేవదేవ మహిమలందు కలియుగ వైకుంఠమగునుగాక. పరమ పావన తీర్థాలతో ఆకాశగంగా, పాపనాశనము, కపిల తీర్థము, తుంబుర తీర్థము, నారద తీర్థము, కుమార తీర్థము, వేణీ తీర్థము, ఇలా అనేక కోట్ల 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 తీర్థాలతో ఈ కలియుగమైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుడు వెంకటాద్రిపై కలియుగాంతము వరకు కూడా భక్తాదులందరినీ అనుగ్రహిస్తూ కాపాడుదునుగాక అని చెప్పి అన్నారు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు చేయండి.
ఆనాటి నుంచి. అందుకే వెంకటాద్రిపై ఉన్నటువంటి వారు స్వామివారు స్వయంభూ శాలిగ్రామ శిలా విగ్రహం. అది స్వామివారే స్వయంగా అలా మారిపోయారు. ఇంకా ఆకాశరాజు వచ్చాడు, గుండెలు బాదుకొని, అయ్యో ఏమిటి నా కూతురేమిటి ఇలా అయిపోయింది, పద్మావతిదేవి విగ్రహంగా మారిపోయింది, నా అల్లుడేమిటి శ్రీనివాసుడేమిటి ఇలా విగ్రహంగా మారిపోయాడు అని ఆకాశరాజు ఎంతో బాధపడి, స్వామి మీరు లేని ఈ జీవితం నాకు వద్దే వద్దు, నన్ను కూడా మీరు ఐక్యం చేసుకోండి అని గుండెలు బాదుకొని ఏడ్చాడు. అప్పుడు నారదుడు, లేదయ్యా నీవు కారణ జన్ముడివి అని అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా వినకుండా వెంటనే తన కుమారులిద్దరిని పిలిపించాడు. అంటే తొండమానుని, ఆకాశరాజు యొక్క సోదరుడు తొండమానుడు, తన కొడుకు వసుదానుడు ఒకడు ఉన్నాడు కదా. పద్మావతీదేవి పుట్టినటువంటి ఏడాది తిరగకుండానే వసుదానుడనే మరో కుమారుడు పుట్టాడు ఆకాశరాజుకి. ఈ కొడుకు వసుదానుడికి, ఆ తమ్ముడైనటువంటి తొండమానుడికి తన రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి పనిచేశాడు. స్వామి నన్ను నీలో కలిపేసుకున్నాడు. ఈ తొండమానుడికి వచ్చినటువంటి భాగమే ఈ 7 కొండలు తిరుపుతున్నటువంటి ప్రాంతం అంతా ఆయనకు వచ్చిందన్నమాట. అందుకని మిగతా భాగాన్ని వసుదానుడికి ఇచ్చేశాడు. ఇలా ఇద్దరికి కూడా పంపకాలు చేసేసి స్వామి నన్ను నీలో కలిపేసుకొని స్వామివారి పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆకాశం నుంచి గొప్ప దివ్య విమానం వచ్చి, నాయనా నీవు కారణ జన్ముడివి, ఒకానొకప్పుడు నీవెవరవంటే ఎవరతను మాధవ శర్మ, చండాలాంగన స్త్రీ వెనకాతలు తిరిగి నీ యొక్క జన్మని భ్రష్టత్వం పట్టుకున్నటువంటి వాడివి. అటువంటి నీవు పశ్చాత్తాపాన్ని చెంది 7 కొండలు కూడా మెట్ల మార్గం గుండా ఎక్కి పైకి వచ్చావు. తర్వాత 6 సంవత్సరాల పాటు నేను ఎంతో తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించండి 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 అని ప్రార్థన చేశావు. తత్కారణముగా నీవు శ్రీ వెంకటేశ్వరుడికి పిల్లనిచ్చే మామగా నిన్ను అనుగ్రహించాను, నీవు ఆకాశరాజు అయ్యావు అని ఈ చరిత్ర అంతా కూడా నారదాదులందరూ కూడా చెప్పగా విని ఆ దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం అంటే చూడండి. ఎక్కడ ఆకాశరాజు, ఎక్కడ ఆనాడు ఉన్నటువంటి మాధవ శర్మ ఎన్ని తప్పులు చేసినప్పటికీ స్వామివారు క్షమించారు. కలియుగములో మానవులు ఈ కలి ప్రభావము చేత అనేక తప్పులు చేస్తారని స్వామివారికి తెలుసు. అలానే మనల్ని తప్పులు చేయమని ప్రోత్సహించడము కాదు ఇక్కడ ఉద్దేశము. తప్పు చేసినప్పటికీ స్వామివారి దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పి ఇక్కడి నుంచి అటువంటి తప్పులేమీ చేయకుండా ఉండే శక్తిని ప్రసాదించమని స్వామివారిని ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు అటువంటి శక్తిని ప్రసాదిస్తారు. అందుకే నువ్వు తరచూ స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఉండే ఈ జీవితాంతం వరకు కూడా తప్పులు చేయకుండా ఉండే శక్తిని శ్రీనివాసుడు మనకి అనుగ్రహించడానికే అక్కడ స్వామివారే శాలిగ్రామ శిలామూర్తిగా మారిపోయి మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరినీ కూడా ఆ విధముగా స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతే తప్ప తప్పు చేసి మళ్ళా స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చేసి మళ్ళీ తప్పులు చేయమని దీని ఉద్దేశము కాదు మాట. దాన్ని జాగ్రత్తగా సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవాలి ఆ విషయాలు. తర్వాత ఆ గోపాలుడు ఉన్నాడు కదా, ఎవరా గోపాలుడు? ఇంతకుముందు చెప్పాను. ఆ యొక్క స్వామివారికి పాలు పోస్తున్నటువంటి ఆ గోమాత బ్రహ్మదేవుడు గోమాత రూపంలో వెళ్ళి స్వామివారు లక్ష్మి 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 అని కొంతకాలము ఆకలి 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 అని ఆ వాల్మీకం నుంచి ఏడుస్తూ ఉంటే ఆ బ్రహ్మదేవుడే గోమాతగా, ఆ రుద్రుడే గోవత్సముగా మారి అక్కడికి వెళ్ళి స్వామివారికి పాలనంతా కూడా ఆహారంగా సమర్పించారు కదా. అప్పుడు ఆ యొక్క అలనాడు కుంతల ఎవరైతే ఈ మాధవ శర్మని చెడగొట్టిందో, అంటే చండాలాంగణ స్త్రీగా ఎవరైతే ఉందో ఆ కుంతలే ఆ పాప పరిహారార్థం ఇక్కడ గోపాలుడిగా పుట్టింది. అంటే గోవులకి సేవ చేస్తే తప్ప అటువంటి మహాపాపాలన్నీ పోవు. కాబట్టి ఇక్కడ చాలా కాలంగా ఈ వందలాది గోవులకి సేవ చేసింది ఆ కుంతల గోపాలుడిగా పుట్టి. అప్పుడు స్వామివారు ఎప్పుడైతే ఏమిటి ఆవేమో పాలేమో మాకు అమ్మగారు అడుగుతుంటే అభిషేకం చేసుకుంటానంటే నాకు పాలు ఇవ్వడం లేదు, ఆ బిడ్డకైనా పెట్టడం లేదు, ఇక్కడేమో వచ్చి మట్టి పాలు చేస్తుందని కోపంతో గొడ్డలతో కొట్టబోయాడు కదా. మీకు ఆ చరిత్ర అంతా చెప్పాను. కొట్టబోతే గోవుకి దెబ్బ తగలకూడదు, నాకు తగిలినా పర్వాలేదు, గోవు సుభిక్షంగా ఉంటేనే దేశము సుభిక్షంగా ఉంటుందని చెప్పి స్వామివారు తెలియపరచడానికి రివ్వున పుట్టలోంచి లేచి వచ్చేసి ఆ దెబ్బ తను తగిలించుకున్నారు శ్రీనివాసుడు. అది శ్రీనివాసుడికి గోమాత మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క గౌరవము ఎంత ఉందో చూడండి ఒక్కసారి. అందుకని గోవుని మన అందరం కూడా పూజిస్తే స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనము పొందుతాం. అలా చేశారు కదా. ఇప్పుడు ఆయన స్వామివారు లెగగానే అది ఒక్కసారి రక్తము గొడ్డలు
దిగబడిపోయింది కదా, ఒక ఫౌంటైన్ లాగా రక్తము చిమ్ము వచ్చేసరికి వీడు కళ్ళు తిరిగి అక్కడ పడిపోయాడు. స్వామివారికి కోపం వచ్చేసి పిశాచోభవ అని చెప్పి అన్నారు. వాడు పిశాచం అయిపోయాడు. ఇప్పుడు వాడికి పిశాచ విముక్తి కలిగించారు. వాడి పిశాచ రూపంలో వచ్చి స్వామివారి పాదాల పైన పడ్డాడు. స్వామి నాకు శాప విముక్తి కలిగించండి అని చెప్పంటే అప్పుడు స్వామి అంటే ఆనాటి కుంతల, మీకు అర్థమవుతుంది కదా, మీకు మరలా చెబుతున్నాను. ఆనాటి కుంతల ఇప్పుడు ఎవరికి వచ్చాడు? గోపాలుడిగా వచ్చాడు. ఈ గోపాలుడే ఆ గోవుని గొడ్డలతో కొట్టబోయినటువంటి కారణంగా శ్రీనివాసుడు వాడిని పిశాచముగా శాపం పెట్టారు. వాడు పిశాచం అయిపోయి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడికి విముక్తి కలిగించి నాయన నువ్వు గోవులకి సేవ చేసేవు కాబట్టి నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను. ఇక నుంచి నీవే గోపాలకుడిగా ఉంటావు. నీకే ప్రథమ దర్శనము, ప్రథమ పూజ, నీవిచ్చినటువంటి పాలుతోనే ప్రథమ అభిషేకం అని ఆ కుంతల లాంటి మహామూర్ఖుడికి కూడా స్వామివారు గోపాలుడిగా మార్చి గోవులచే సేవ చేయించబడి ఎంత గొప్ప ప్రథమ పూజ, ప్రథమ దర్శన భాగ్యాన్ని కలిగించారు శ్రీనివాసుడు. చూడండి వాడు ఎంత పాపాత్ముడు. అంత పాపాత్ముడికి కూడా స్వామివారు మళ్ళా వాడిని మంచిగా మార్చి గోవులకి సేవ చేయించి వాడికి పాప విముక్తి కలిగించి వాడికి మరల ప్రథమ దర్శనాన్ని, ప్రథమ పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తిరుపతిలో ఆ గోపాలుడు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళకే ప్రథమ దర్శన భాగ్యము కలుగుతుంది. అది చరిత్ర మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎంత గొప్ప విషయం ఉందో చూడండి ఇక్కడ. అలా స్వామివారు చేసుకుంటూ వచ్చారు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు తొండమానుడు వచ్చాడు. తొండమానుడు వచ్చి స్వామివారు మరి నన్ను అనుగ్రహించండి, ఏమి చేయమంటారని చెప్పి స్వామికి ప్రార్థన చేస్తే నీకు ఏనాడు సుఖభగవానుడు సుఖయోగీంద్రుల వారు చెప్పారు ఆలయాన్ని కట్టమని. నాకు ఆలయాన్ని కట్టే భాగ్యాన్ని కలిగిస్తున్నాను. సూర్య భగవానుడిని ప్రార్థన చేస్తే ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలకి గోవింద అని చెప్పి అంటారు. కాబట్టి ఈ కలియుగంలో నాకు గోవింద నామం అంటే చాలా ఇష్టం. ఎందుకోసం అంటే అలా నాడు శ్రీకృష్ణ అవతారముగా ఉండేటప్పుడు, అదే విధముగా స్వామివారు వరాహ స్వామిగా వచ్చేటప్పుడు భూమిని తన కోరలపై ఆ యొక్క హిరణ్యాక్షుడిని సంహరించి మరలా తీసుకుని వచ్చి పునఃప్రతిష్టాపన చేశారు కదా, అప్పుడు భూమిని ఉద్ధరించారు కాబట్టి గోవింద అని చెప్పి అన్నారు. అది మొట్టమొదట దేవతలు ఋషులు అందరూ స్వామివారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి బిరుదు మాట, మొట్టమొదటి టైటిల్. అది మనకు అర్థమయ్యే భాషలు గోవింద అన్నటువంటి నామం ఆనాడు వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తారు కదా స్వామివారు. ఆ గోవర్ధనగిరి పర్వతం ఎప్పటిది? మనకి రఘువంశములో కాళిదాసు చెప్పారు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రామకథ రసవాహినిలో చెప్పారు. అలనాడు రామ అవతారములో ఆ యొక్క వారదంతా నిర్మాణం చేస్తూ ఉండేటప్పుడు అందరు కూడా పెద్ద పెద్ద కొండలు బండలన్నీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ తీసుకొచ్చి వేసేసేవారు. నలుడు నీలుడు ఇద్దరు కూడా వారికి కొన్ని శాపాలు ఉన్నాయి. శాపాలు ఇప్పుడు వరంగా మారి వాళ్ళు ఏది వేసినా నీటిలో తేలిపోతుంది కాబట్టి వారి ద్వారా 5 రోజుల్లో 100 యోజనముల సముద్రం మొత్తం కూడా సేతు నిర్మాణం చేశారు. అప్పుడు సేతు నిర్మాణం అయిపోయింది. ఎక్కడ చేతులు ఉన్నటువంటి బండలు అక్కడ వదిలిపెట్టేసి వచ్చేయండి అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆంజనేయ స్వామి తన చేతిలో ఉండే ఒక పెద్ద పర్వతాన్ని అంటే ఒక పెద్ద కొండని అటు ఇసిరేశాడు. అయిపోయిందంట కదా, ఇంకా దీంతో పని లేదు ఇంకెందుకులని ఇసిరేసి జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ కొండ శ్రీరామచంద్రమూర్తితో మాట్లాడింది. మనం అనుకున్నట్టుగా మానవులే మాట్లాడడం కాదు, పరమాత్ముడితో పసి పక్షి క్రిమి కీటకాదులు కూడా పరమాత్ముడితో మాట్లాడతాయి. ఆయనకి రానటువంటి భాష ఉంటుందా? ఆయనకి తెలియనటువంటి ప్రాంతం ఉంటుందా? అప్పుడు అది ఏమడిగిందంటే, స్వామి నీ యొక్క సేవకు ఉపయోగపడతాను అనుకున్నాను, సీతమ్మని అక్కడ చేరుకోవడానికి నీవు నా పైనుంచి నడిచి వెళ్తావని ఎంతో సంతోషపడ్డాను స్వామి. నీ పాద స్పర్శకి నోచుకుంటానని నేను ఎంతో ఆనందపడితే నేను ఉన్న చోట ఉంచకుండా అక్కడి నుంచి నన్ను పెకలించి వేసేసి తీసుకొని వచ్చి నీ సేవకి ఉపయోగపడకుండా నా స్థానంలో నన్ను ఉండనివ్వకుండా ఈ పక్కకి ఇసిరేసారే, నేను చేసిన పాపం ఏమిటి స్వామి అని కొండ రాఘవేంద్రుడితో అంటే శ్రీరామచంద్రమూర్తితో ప్రార్థించిందంట. అప్పుడు రాముడు అన్నాడంట, నువ్వేమీ బాధపడద్దు, నువ్వు ఇంకా కొంతకాలం పాటు తపస్సు చెయ్యు, ఆ కొండ రూపముగా నేను శ్రీకృష్ణ అవతారముతో వస్తాను, అలా వచ్చినప్పుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి వరం ఇచ్చాడు. అలా వరం ఇచ్చినటువంటి కారణముగానే ఇంద్రుడి యొక్క రాళ్ల వర్షము నుంచి గోవులని గోపాలులని కాపాడడానికి ఆ పర్వతమే ఈ గోవర్ధనగిరి పర్వతము ఆ 7 రోజుల పాటు ఎత్తి పట్టుకొని ఆనాడిచ్చినటువంటి మాటని శ్రీరామచంద్రమూర్తి అవతారములు ఇచ్చినటువంటి మాటని శ్రీకృష్ణ అవతారంలో పూర్తి చేసి ఆ కొండకి గోవర్ధనగిరిని శాశ్వత కీర్తిని తీసుకొచ్చారు స్వామివారు. చూడండి.
మనము మర్చిపోతామేమో కానీ మాటిస్తే పరమాత్ముడు మర్చిపోడు. మనం ఎన్నో మొక్కులు మొక్కేస్తాం. కష్టాలు వచ్చినప్పుడు, సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ అని చెప్పి అనేక మొక్కులు మొక్కేస్తాం. ఆ తర్వాత వాయిదా వేసుకుంటూ వస్తాం. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కథ అంత కనుక మన బ్రాహ్మణోత్తములు చక్కగా చెబుతారు. అలాంటప్పుడు మనం వింటే మనకు అర్థం అవుతుంది. అందులో అన్నీ కూడా వాయిదాలు వేయడమే. పూజ వాయిదా ఇస్తాడు, ప్రసాదము స్వీకరించడానికి ఇష్టపడడు, తర్వాత ఎన్ని అష్ట కష్టాలు పడతాడు. ఓహో, ఎప్పుడు కూడా భగవంతుడికి ఇచ్చినటువంటి మాటని వాయిదా వేయకూడదని ఆ విధముగా మనకి లోకానికి తెలియపడుతుంది. అలా ఎక్కడికి వచ్చేసరికి స్వామివారు రామావతారములో మాటిచ్చిన, ఏ యుగములో మాటిచ్చిన స్వామివారు ఆ మాటకి కట్టుబడి ఉంటారు. అది మనము మర్చిపోతూ ఉంటాం. అక్కడ అనుగ్రహించారు. అప్పుడు ఇంద్రుడు వచ్చి, స్వామి ఎంతమంది చచ్చిపోయారు కిందకి చూడండి అని అన్నాడు. ఇంద్రుడు సంవర్ధన మేఘాలను పంపించాడు కదా కిందకి. ఎంతమంది చచ్చిపోయారు చూడండి అంటే, ఏమిటి నీ మొహం చచ్చేది? ఆ కృష్ణ పరమాత్ముడు చిన్న బాలుడు ఆ కొండ మొత్తాన్ని అవలేలుగా ఎత్తేసి అందరినీ, గోవుల్ని, గోపాల వాళ్ళని అందరినీ కాపాడేశాడు, ఒక్కరు కూడా చావలేదు అన్నాడు. ఇంద్రుడికి ఒక్కసారి ఆశ్చర్యపోయి ఇదేమిటిదని కిందకు చూసి, అమ్మ నాయన ఆయన సామాన్యుడు కాదని వెంటనే కిందకు వచ్చి స్వామివారిని ప్రార్థన చేసి ఒక గోవుని తీసుకొచ్చి, స్వామి ఈనాటి నుంచి నీకు గోవింద అనేటువంటి నామాన్ని పెడుతున్నాము, ఆ నామముతో మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని ప్రార్థన చేశారు. అంటే స్వామివారు 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి నామము ఆ గోవింద నామం. అందుకనే స్వామి అన్నారు, ఈ గోవింద నామం అంటే నాకు అంత ప్రీతి, ఈ కలియుగాంతము వరకు కూడా ఎవరు గోవింద నామముతో నన్ను ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా అనుగ్రహిస్తాను అని స్వామివారు చెప్పారు. గట్టిగా ఒకసారి గోవింద నామాన్ని చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఇలా ఒక పాట మన వాళ్ళు పాడతారు. ఆ గోవింద నామాల మీద చక్కనటువంటి పాట పాడతారు. తర్వాత ఆ సూర్యకిరణాలతో మీరు ప్రిపేర్ అయ్యొచ్చు. ఆ సూర్యకిరణాలతో అంటే సూర్య భగవానుడు ప్రసాదించినటువంటి కిరణాలతో తొండమానుడు గోవింద నామస్మరణ చేస్తూ అద్భుతమైనటువంటి ఆ ఆలయాన్ని నిర్మాణం చేశాడు. తొండమాన్ చక్రవర్తి కట్టించినటువంటి ఆలయం మాటది. అది దేంతో కట్టించాడు? స్వామివారి ప్రేరణతో, స్వామివారి దివ్య అనుగ్రహముతో సూర్య భగవానుడి యొక్క కిరణాలు వచ్చి చేతిలో పడితే ఆ కిరణాలని ఆ యొక్క స్తూపాలుగా, ఆ యొక్క స్తంభాలుగా, అనేక విధాలుగా శిలలుగా మారి వాటితో కట్టించాడు మాట అది అని మనకి స్కాంద పురాణములో ఈ విధముగా తెలియబడుతూ ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. సావిత్రి గారు, మంజుల గారు మనకి చక్కనటువంటి పాట వినిపిస్తారు ఇప్పుడు. గోవింద గోవిందాయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందాయని కొలువరే, గోవిందాయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయను జును చలగరే జనులు, గోవింద 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 గోవిందాయని కొలువరే, గోవిందాయని కొలువరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండల రాయని కోరరే, కొండల రాయని కోరరే, దండితో మాధవుని
జనులు గోవింద 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 గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవలనంతుని చూడరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవలనంతుని చూడరే. శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే. పావనమై ఎప్పుడును బ్రతుకరే జనులు గోవింద 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 గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందాయని కొలువరే గోవిందాయని కొలువరే. గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలీ స్వామి చెంత చేరాలి శ్రీనివాస పద సన్నిధిలో మనసు విమ్మి పాడాలి సప్తగిరులు దాటాలి స్వామి చెంత చేరాలి శ్రీనివాస పద సన్నిధిలో మనసు పొంగి ఆడాలి సప్తగిరులు దాటాలి. వెంకటేశు నామమొక్కటే మాకు తోడది వెంకటేశు చరణ సీమయే మాకు సద్గతి. వెంకటేశు నామమొక్కటే మాకు తోడది వెంకటేశు చరణ సీమయే మాకు సద్గతి. జగమంతా ఆనందముతో కొండంతా కొలిచే దైవం జగమంతా ఆనందముతో జగమంతే కొలిచే దైవం ముగురు వేలులకే మూలం ఇలా వెలసింది సప్తగిరులు దాటాలి స్వామి చెంత చేరాలి శ్రీనివాస పద సన్నిధిలో మనసు పొంగి ఆడాలి సప్తగిరులు దాటాలి. అంతరాత్మ అయి ఉన్నాడు ఆదిదేవుడు వింతలుగా మహిమలు చూపిన విష్ణుదేవుడు. అంతరాత్మ అయి ఉన్నాడు ఆదిదేవుడు వింతలుగా మహిమలు చూపిన విష్ణుదేవుడు. అందాలే బిందులేయగా ఆనంద నిలయములోన అందాలే బిందు చేయగా ఆనంద నిలయములో అందరికీ ఆత్మబంధువై ఇలా వెలిశాడు సప్తగిరులు దాటాలి స్వామి చెంత చేరాలి శ్రీనివాస పద సన్నిధిలో మనసు పొంగి ఆడాలి సప్తగిరులు దాటాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అలా స్వామివారి యొక్క దివ్య మందిరాన్ని తొండమాన్ చక్రవర్తి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము చేత అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుడి యొక్క దివ్య కిరణాలచే గోవింద నామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా ఆ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశాడు.
అందుకనే ఆ ఆలయం ఏమిటి, ఇప్పుడు భూలోక వైకుంఠం మాటది, సామాన్యమైనటువంటి ఆలయం అది. కనులకు విందొసగు కమనీయము, ఏడు కొండలే కలిలోన వైకుంఠము. కనులకు విందొసగు కమనీయము, ఏడు కొండలే కలిలోన వైకుంఠము అని కీర్తిస్తూ వచ్చారన్నమాట మన వాళ్ళందరూ కూడా స్వామివారిని. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా స్వామివారిని, ప్రభు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిగా శాలిగ్రామ శిలగా వెలసినటువంటి ఈ శుభదినము కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున నీవు శిలామూర్తిగా అవతరించావు. ఈ శుభ సందర్భాన్ని ప్రతి సంవత్సరము ఇదే రోజున నీకు ఉత్సవము చేస్తాను. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అని చెప్పి 14 భువనవాసులకి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను ప్రసాదించి నీ దివ్య కరుణాకటాక్షములు వారిపై కురియుగాక అని పలికి ఉత్సవం ఆరంభ సూచకంగా గర్భాలయములో 2 అఖండ దీపాలను వెలిగించి కలియుగాంతము వరకు కూడా ఈ అఖండముగా వెలుగుతూనే ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుడు ఈ బ్రహ్మాండమంతటా ఈ మానవాళందరినీ కూడా అనుగ్రహించేలాగా ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నానని బ్రహ్మదేవుడు మొట్టమొదట ప్రారంభించినటువంటివే బ్రహ్మోత్సవాలు. గట్టిగా బ్రహ్మోత్సవాలకు ఒకసారి అర్థాలను చేయండి. అంటే బ్రహ్మదేవుడు స్వయంగా స్వామివారికి ఉత్సవాన్ని చేశారన్నమాట. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారి చేత మొట్టమొదటి ఉత్సవాన్ని చేయించుకున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా. అలా స్వామివారు ఇంకా ఆనాటి నుంచి శాలిగ్రామ శిలామూర్తిగా మారిపోయినప్పటికీ కూడా చాలా కాలం పాటు వాళ్ళతో మాట్లాడుతూ భౌతిక దేహంతో మరలా ప్రత్యక్షమవుతూ అనేక దివ్యలీలను చూపిస్తూ గడుస్తూ వచ్చింది. అందులో కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఈ తొండమానుడు ప్రతిరోజు కూడా స్వామివారికి పూలతో అభిషేకం చేసేవాడు. కొంతకాలం అయిన తర్వాత స్వామివారికి మామూలు పువ్వులేమిటి, బంగారు పువ్వులతో అర్చన చేస్తాను అని బంగారు పువ్వులతో ప్రతిరోజు కూడా పూజ చేయడం ప్రారంభించాడు. అప్పుడు స్వామివారు ఆయనకు ఒక విషయాన్ని తెలియపరచాలనుకున్నారు. నాయన, నేను బంగారు పువ్వులా, తుమ్మి పువ్వులా, మామూలు పువ్వులా, ఏ పువ్వులా అని చూడను. అసలు ఆ పువ్వులన్నీ కూడా పుట్టడానికి వాటికి కావలసిన శక్తిని ప్రసాదించింది నేను. నా పువ్వుల్నే తీసుకొచ్చి నువ్వు నాకిచ్చి స్వామి నీకు ఇచ్చాను అంటున్నావు. ఆ పువ్వులు ఎవరివి, ఆ శక్తి ఎవరిది, ఎవరి వల్ల ఆ పువ్వులు ఉద్భవించేయి? అటువంటిది నేను ఇవేవి కూడా చూడనయ్యా. నాకు కావలసింది నీ హృదయ కమలము కావాలి తప్ప ఈ పువ్వులు కాదయ్యా. ఏ హృదయము నొసగితివో ఈస మరల దానినే అర్పింతు మహితమూర్తి పరగ వెరేమి తెస్తు నీ పాదార్చనకు వందనమిడిగో అందుకోవయ్యా అని భగవంతుని ప్రార్థించాలి తప్ప బంగారు పువ్వులతో చేస్తాను, వెండి పువ్వులతో చేస్తానంటే చేస్తే చెయ్యొచ్చుగాక, వాటికేమి భగవంతుడు మెచ్చుకోడు. వాటితో పాటు నీకు లోపల ఎంత భక్తి ఉంది, ఎంత సాధన ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఇది మాత్రమే నేను చూస్తాను అని తెలియపరచాలనుకున్నాడు. ఈయన రోజు కూడా ఆ బంగారపు పువ్వులు 108 పుష్పాలతో స్వామివారికి పూజ చేసి ఆ యొక్క ఆఖరి దీనిని మూసేసేవారు అన్నమాట, తలుపుడు మూసేసేవారు. తెల్లవారు వచ్చి చూసేసరికి అది రాజ్యముద్ర సీలు కూడా వేసి ఉండేది. అందరి సమక్షంలో తీసేవారు. స్వామివారు ఆ పువ్వులు తోసేసి అక్కడ మట్టి పువ్వులు ఉండేవి స్వామివారి పాదాల పైన. ఇదేమిటిది, నేను బంగారు పువ్వులతో పూజ చేస్తే నా పువ్వులు ఏమిటి పక్కకి వెళ్ళిపోతున్నాయి, ఈ మట్టి పువ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆ తొండమానుడు చాలా బాధపడడం మొదలుపెట్టాడు. అలా చాలా రోజులు జరిగేసరికి తట్టుకోలేక తొండమానుడు స్వామివారి పాదాలపైన పడి, స్వామి నాతో మాట్లాడడం ఇటీవల కాలంలో బాగా తగ్గించేసేవు, అది కాకుండా ఇప్పుడు నా పూజ కూడా నేను పనికిరానా, నా పుష్పాలను కూడా పక్కకు తోసేస్తున్నావే, నేను చేసిన తప్పేమిటో చెప్పు, లేకపోతే నేను నీ పాదాల దగ్గర తల పగలగొట్టుకొని చచ్చిపోతానని బాగా రోధించి తల గట్టిగా కొట్టుకుంటున్నాడు. అప్పుడు స్వామివారు ఆ విగ్రహంలో నుంచి మాట్లాడుతూ, నాయనా నేను విగ్రహంలో ఉంటేనే నిగ్రహంగా ఉంటాను, మానవాళి ఏం చేసినా కొంచెము చూస్తూ చూడనట్టుగా ఊరుకోగలుగుతాను, దేహంతో ఉంటే నాకు కూడా మీలాగే రియాక్షన్స్ అండ్ రీసౌండ్స్ రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సహజంగా దేహంతో ఉంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే వెంటనే అలా కాదు ఇలా ఏదో మందలించడం ఏదో ఒకటి చేస్తాము కదా, అదే విగ్రహంగా ఉన్నాననుకో నిగ్రహంగా ఉంటాను,
అలా అని నాకేమి దివ్య శక్తి లేదనుకోకు. నేను నిగ్రహంగా ఉండి వాడికి ఎప్పుడు ఏ విధముగా వాడిలో పరివర్తన తీసుకుని రావాలో, మంచిగా ఉండేవాళ్ళని ఎలా అనుగ్రహించాలో అవన్నీ నేను నిగ్రహంగా ఉండి అన్ని చూస్తూ ఉంటాను. కాకపోతే నువ్వు బంగారపు పువ్వులు నా పాదాలపైన వేసావు కదా భగవంతుడు, ఈ బంగారు పువ్వులు చూడను ఆయన. కిందనే ఆ నారాయణపురం ప్రాంతం సమీపంలోనే ఒక కుమ్మరి ఉన్నాడు. వాడి పేరు భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అక్కడికి వెళ్ళు. వాడు మహాభక్తుడు. ప్రతిరోజు కూడా వాడు ఈ మట్టి పువ్వులతో పూజ చేస్తుంటే వాడి భక్తికి సంతోషపడి ఆ యొక్క మట్టి పువ్వుల్ని నా పాదాలపైన వేసుకుంటున్నాను ఆయన. వాడి ఇంటి దగ్గర వేస్తుంటే వాటిని నేను స్వీకరిస్తున్నాను, అవి వచ్చి నా పాదాలపైన పడుతున్నాయి అని స్వామివారు చెప్పేసరికి ఆశ్చర్యపడి తొండమాన్ చక్రవర్తి, ఏమిటి నా బంగారు పువ్వుల కంటే, నా పూజ కంటే, నా భక్తి కంటే ఎక్కడో కుమ్మరివాడు ఎక్కడో కిందన నారాయణపురంలో ఉన్నాడంట. మట్టితో పూజ చేస్తే ఆ పువ్వులు తెచ్చి ఇక్కడ వచ్చి పడిపోతున్నాయా అక్కడ పూజ చేసుకుంటే అని చెప్పి పరుగున అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళేసరికి ఆ యొక్క కుమ్మరి చక్కగా ఆ మట్టిని అంతా కూడా ముద్ద చేసుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు. దానిని అన్నమాచార్య దమ్ములు చేసి యునట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి వాడు కొండలలో నెలకొన్న కోనే. మన వాళ్ళు పాడితే బాగుంటుందిలే, నేను పాడడం అంత బాగుండదు. ఎందుకు మళ్ళీ రేపు 10 రోజులు ఉపన్యాసం ఉంది ఆగకుండా, ఉన్నది చెడగొట్టుకొని వెళ్ళడం ఎందుకు. సరే, మొత్తానికి అలా ఆ అన్నమయ్య దాన్ని దృష్టిలో పెట్టుకొని పాడాడనమాట. ఆయన వెళ్ళేసరికి ఆ యొక్క దమ్ములు చేస్తున్నాడు, ఆ మట్టిని అంతా కూడా చక్కగా తయారు చేసుకుంటున్నాడు కార్యక్రమం కోసం, కుండలు తయారు చేసుకోవడానికి. మహారాజు ఎప్పుడైతే వెళ్ళాడో ఈయన చూసి భయపడిపోయాడు మాట. ఏమిటి మహారాజు నా దగ్గరికి వచ్చాడు, నేను ఏమైనా తప్పు చేశానా, నన్ను ఏమైనా శిక్షిస్తాడా ఏమిటి అనుకొని భయభ్రాంతుడైపోయి ఎదురయ్యి స్వామి నమస్కారం స్వామి అనుకుంటూ రాజుగారికి నమస్కారం చేశాడు. ఒరే నాయన నేను నీకు నమస్కారం చేస్తానని ఆ కుమ్మరి పాదాలపైన తొండమాన్ చక్రవర్తి సాష్టాంగపడిపోయి నమస్కారం చేశాడు. వాడికి ఏం అర్థం కాక ఇదేమిటి మహారాజు ఏమిటి నాకు నమస్కారం చేస్తున్నాడు ఏమిటంటే, ఒరే నాయన నువ్వు సామాన్యుడు కాదురా, నీ భక్తితో నువ్వు ప్రతిరోజు స్వామివారికి నీ ఇంట్లో పూజ చేస్తున్నావు అంట కదా, ఆ యొక్క మట్టి పువ్వులతో నువ్వు ఇక్కడ చేస్తూ ఉంటే అవి స్వామివారికి వెంకటాద్రిపైకి వచ్చి స్వామివారి పాదాలపైన పడుతున్నాయిరా, నువ్వు అంత గొప్ప భక్తుడివి, అందుకే నీకు నేను నమస్కారం చేస్తున్నానని ఆ దృష్టాంతం అంతా చెబితే ఆ కుమ్మరు ఆశ్చర్యపోయాడు. ఏమిటి నేనేమిటి, నా భక్తి అనగా ఎంత, నా విశ్వాసం అనగా ఎంత, స్వామివారు నా పుష్పాలను స్వీకరిస్తున్నారా అని ఆనందముతో తన్మయత్వం చెందిపోతూ ఉంటే మహారాజు దగ్గరుండి ఆ వెంకటాద్రికి వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడా తీసుకుని వెళ్ళారు. అప్పుడు స్వామివారు అతనితో మాట్లాడి, నాయన భగవంతుడు ఈ బంగారాన్ని కానీ ధన కనక వస్తు వాహనాదులను కానీ ఇవేవి కూడా చూడడు నాయన, నీ భక్తిని మాత్రమే చూస్తాడు. ఏదో పూర్వం మీకు చెప్పాను, శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ ఏ విధంగా అహంకారాన్ని ప్రసాదించిందో స్వామివారు అహంకారాన్ని పోగొట్టడానికి రుక్మిణీదేవి ఇచ్చినటువంటి ఆ తులసి దళానికి తూగిపోయాడు తప్ప సత్యభామ ఇచ్చినటువంటి ఆ బంగారపు కడ్డీలకు తూగాడా కృష్ణ పరమాత్ముడు. ఆ యొక్క రుక్మిణీదేవి వచ్చి పత్రమో పుష్పమో ఫలమో తోయమో భక్తి కలుగు వాడికి వసుడగు అన్నమాట సత్యమే అయినా కృష్ణ నీవు ఈ తులసి దళమునకు తూగుదువుగాక అని చెప్పంటే కృష్ణ పరమాత్ముడు తులసి దళానికి తూగిపోయి ఈ లోకానికి తెలియపరిచాడు కదా, భగవంతుడు భక్తికి వసుడవుతాడు తప్ప బంగారానికి కాదని తెలియపరిచాడు. ఇక్కడ కూడా శ్రీనివాసుడు కూడా అలాగే తెలియపరిచాడు. వెంటనే అతను ఆనందముతో తన్మయత్వమైపోయి స్వామివారికి నమస్కారం చేసుకుంటే గొప్ప దివ్య విమానం వచ్చి, నాయన నేటితో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను, ఆ దివ్య విమానములో ఆనందముగా వైకుంఠానికి వెళ్ళిపోని చెప్పి ఆ కుమ్మరిని స్వామివారు దివ్య విమానములో స్వధామానికి పంపించి అనుగ్రహించారు. అది శ్రీనివాసుడు అంటే చూడండి. మట్టి పువ్వులతో స్వామి నాకేమీ లేదయ్యా, అసలు నా దగ్గర ఏముందయ్యా, ఏదైనా ఉందంటే అది నువ్విచ్చిందే, నువ్వు ఇచ్చినటువంటి పుష్పాలని దగ్గర పెట్టి నువ్వు ఇచ్చిన ఫలాలని దగ్గర పెట్టి స్వామి తీసుకొని చెప్పి అంటున్నాం తప్ప నాదంటూ ఏముంది. స్వామి సుందర చైతన్య గారు అద్భుతంగా చెబుతారు, పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే నాదిరా, పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే నాదిరా, రారా రే పల్లె బాలుడా. కృష్ణ నా దగ్గర ఏముందయ్యా,
పెట్టుడికి ఏమీ లేదు, పెట్టే దండం ఒక్కటే నాది. ఈ 2 చేతులు నువ్వు ఇచ్చేవయ్యా, ఈ 2 చేతులతో నీకు నమస్కారం పెట్టగలుగుతాను. ఎందుకంటే నువ్వు ఈ 2 చేతులు ఈ లోకంలో ఎంతో మందికి ఇచ్చినప్పటికీ నీకు నమస్కారం చేయాలనే సంస్కారమే వాళ్ళకి లేదయ్యా. కాకపోతే నీ అనుగ్రహం వల్ల, నీ దయ వల్ల ఈ 2 చేతులతో నీకు నమస్కారం పెట్టాలనే సంస్కారాన్ని నాకు ఇచ్చావు కాబట్టి నేను దానిని నీకు ఇవ్వగలను తప్ప నేను ఏమి ఇవ్వగలను చెప్పనేశాడు సద్గురువైనటువంటి స్వామి సుందర చైతన్య స్వామి. అద్భుతంగా కీర్తించారండి శ్రీకృష్ణ పరమాత్ముని. ఇలా గురువులందరూ ఎంత విధాలుగా ఆ పరమాత్ముని ప్రార్థించారో అర్చించారో చూడండి. అలా కుమ్మరిని అనుగ్రహించారు. తర్వాత వచ్చేసరికి మనకి అన్నమయ్య వచ్చారు. మరలా మీరు సిద్ధం అవ్వండి అమ్మా. అన్నమయ్య వచ్చారన్నమాట. ఇంకా అన్నమయ్య వచ్చినటువంటిది ఎప్పుడు మనందరికీ అన్నమయ్య సినిమా శ్రీవారి యొక్క ఆయుధము నందకమైనటువంటి ఖడ్గమే ఆ యొక్క స్వామివారి ఆయుధమే. స్వామివారి దగ్గర ఉన్నటువంటి నందకమైనటువంటి ఖడ్గమే అన్నమాచారిగా జన్మించింది. తాళ్లపాకలో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఆ గాన మాధుర్యముతో సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకొని వచ్చాడు అన్నమాచార్య. తాళ్లపాకలో నారాయణ సూరి లక్కమాంబ అన్నటువంటి దంపతులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వరప్రసాదముగా 1408 మే 9వ తేదీ నాడు అన్నమాచార్య జన్మించారు స్వామివారి అనుగ్రహము చేత. ఒకసారి అన్నమయ్య గారికి గట్టిగా కరతాళ చేయండి. అనేక రకాల పాటలు పద్యాలు పాడుతూ ముందు సామాన్యంగా తిరుగుతున్నటువంటి అన్నమాచారికి స్వామివారు తను వచ్చినటువంటి పని వచ్చింది కాబట్టి ఇంకా తీసుకుని వెళ్ళాలని సంకల్పించుకొని అక్కడ భక్తులందరూ కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ ఆ కొండపైకి వెళ్తూ ఉంటే తండ్రి గడ్డి తీసుకుని రమ్మన్నాడని అడవికి గడ్డి కోసుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ గడ్డి కోసుకుంటూ ఆ గోవింద నామస్మరణ చేసుకుంటూ కొండపైకి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ చూసి తన్మయత్వము చెంది అక్కడే వదిలేసి పొరపాటున చేయి కూడా కోసుకొని అక్కడి నుంచి వాళ్ళతోనే రక్తము కారిపోతూ ఉండగా వాళ్ళతోనే వెళ్ళిపోయాడు. ఆ మొకాళ్ళ పర్వతం పైకి కూడా ఆ చెప్పులతో పొరపాటున వెళ్ళిపోతే అక్కడ కొంచెం అలసిపోయి సేదతీరుతూ ఉంటే అమ్మవారే స్వయంగా అక్కడికి వచ్చి అన్నమయ్యకి తన యొక్క ప్రసాదాన్ని తీసుకొని వచ్చి నాయన ఈ ప్రసాదాన్ని స్వీకరించు అని చెప్పి ఆ దివ్య ప్రసాదాన్ని ఇస్తే అన్నమయ్యకి అలౌకికమైనటువంటి ఆనందం కలిగి సమస్తమంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడే ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఉన్నాడని కనిపించింది. నాయన నువ్వు చేసిన తప్పు ఏమిటంటే ఈ మోకాళ్ళ పర్వతం పైకి ఆ పాదరక్షలతో వచ్చేవు నాయన, అది వదిలిపెట్టి చూడు నీకు అంత అర్థమవుతుందని అమ్మవారు చెప్పగా ఆ దివ్య దర్శనాన్ని పొందాడు అన్నమాచార్య. తదనంతరం అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత గొప్ప దివ్యమైనటువంటి కీర్తనలతో ఈ లోకాన్ని అంతా కూడా అలరించాడు. 32,000 కీర్తనలు పాడాడండి. అద్భుతమైనటువంటి కీర్తనలు పాడాడు. మన వాళ్ళు ఒక 2 కీర్తనలు పాడతారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చెంత నాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిదే కులమును నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిదే తలపును నీవే ధరణిధరా తలపును నీవే ధరణిధరానా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడానా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడానా
వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట నడుమ నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట నడుమ నీవే నారాయణ ఇటే శ్రీ వెంకటేశ్వరుడా ఇటే శ్రీ వెంకటేశ్వరుడా నాకు ఎటన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇలా స్వామివారిని అనేక మంది అనేక విధాలుగా కీర్తించారు. అన్నమాచార్య పాడినటువంటి పాటలే ఈనాటికి కూడా మనం పాడుతూ ఉన్నాము. 32,000 కీర్తనలతో స్వామివారు ఈ లోకం మొత్తాన్ని కూడా తన పాటలతో ఉయ్యాలలూగించి అలరారించేశారన్నమాట. భక్తి పారవశ్యములో ముంచి తేల్చేశారు. అంటే కీర్తనలకి ఆ భగవంతుడి యొక్క నామస్మరణకి ఎంత దివ్య శక్తి ఉంది అన్నటువంటి విషయాన్ని అన్నమయ్య ఈ లోకానికి తెలియపరిచారు. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసేని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 అనేటువంటి ఉయ్యాల పాటలతో అనేక రకాలైనటువంటి పాటలతో మానవాళ్ళందరినీ కూడా తన్మయత్వంలో ముంచెత్తేశారు మన అన్నమయ్య గారు. అలా స్వామివారిని ఉరుతలూగించినటువంటి మహాభక్తులు ఎందరో వచ్చారు. మీకు ఇంతకు పూర్వం కూడా చెప్పాను, ఆయన ఎంత గొప్ప మహాభక్తుడంటే ఆ మహారాజు గారి దగ్గర తీసుకున్నారు. పెనుగొండ మహారాజు గారి ఆస్థానంలో ఉండి ఆ గాన కచేరీలను కూడా పెట్టి ప్రజలను ప్రభావితం చేస్తూ ఉండేవారు. కొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క ఇద్దరు మరదళ్ళు కూడా అందులో పడిపోయి పూజకి రావడం మానేస్తే అప్పుడు అన్నమయ్య అంటాడు, పూజకి సమయం అయింది రండి అని ఇద్దరు భార్యలను అడుగుతాడు. బావా, ఈ 7 వారాల నగలన్నీ కూడా చదువుకోవడంలో కొంచెం బిజీగా ఉన్నాము, నువ్వు ఈ రోజుకి పూజ చేసి అని చెప్పంటే అప్పుడు అన్నమయ్య మనస్సు ఎక్కడో బాధపడి వెళ్ళి పూజ చేసేసి తర్వాత వచ్చి, చూడండి అక్కడ కాకి కావు కావు అంటుంది కదా, దాని అర్థం ఏమిటో మీకు తెలుసా అని అంటాడు అన్నమయ్య. అప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమయ్యి బావ ఎక్కడో బాధపడ్డాడు, అందుకే ఇలా అడుగుతున్నాడని చెప్పి వెంటనే తెలియదు బావా అని అంటే, చూడండి ఈ డబ్బులు కానీ ఈ 7 వారాల నగలు కానీ ఈ ధన కనక వస్తు వాహనాదులు కానీ ఈ కీర్తి ప్రతిష్ఠలు కానీ ఇవేవి కూడా శాశ్వతము కావు 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 అని కాకి చెబుతున్నా మీకు ఇంకా అర్థం కావటం లేదా అన్నాడు అన్నమయ్య. ఆ ఒక్క అన్నమయ్య మాటలతో ప్రభావితము చెందిపోయి వారిద్దరు కూడా శాశ్వతముగా అన్నమయ్యకి సేవ చేసుకుని అన్నమయ్య ఒడిలోనే సెదదీరిపోయారు, ఆ దేహాన్ని విడిచిపెట్టేశారు. అలాంటి మహానుభావులు ఎందరో వచ్చి స్వామివారి దివ్యత్వాన్ని లోకానికి అందించారు. తర్వాత దాదాపు ఒక 250 సంవత్సరాల క్రిందట తరిగొండ వెంగమాంబ అన్నటువంటి ఒక మహాభక్తురాలు వచ్చింది. తరిగొండటువంటి ప్రాంతములో అక్కడ దగ్గర ఉన్నటువంటి తరిగొండటువంటి ప్రాంతములో కృష్ణయ్య మంగమ్మ అన్నటువంటి దంపతులకు 5 కొడుకులు పుడితే కుమార్తె కావాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి వారికి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి పూజించి అనేక విధాలుగా తప్పిస్తే స్వామివారి దివ్య అనుగ్రహము చేత వారికి ఒక కుమార్తె పుడితే ఆ కుమార్తెకి వెంకటేశ్వర వరప్రసాదంగా పుట్టింది కాబట్టి వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. కాలాంతరములో ఆవిడే వెంగమాంబ అయ్యింది. సరే, ఆ తర్వాత ఆవిడ చాలా అందముగా ఉంటుంది. నిరంతరం కూడా ఎప్పుడు కూడా పూజలు
రోజులు ఆ భగవంతుడి యొక్క నామాలు స్మరించుకోవడము, జపము చేసుకోవడము, ధ్యానములో ఉండిపోవడము, పరధ్యానముగా ఉండడము, ఇలా అలౌకికమైనటువంటి భక్తిని అనుభవిస్తూ ఉండేది. చూసే వాళ్ళందరూ ఏమిటి పిల్ల ఇప్పుడు ఇలా ఉంటదేమిటి అని అనుకుంటూ ఉండేవారు. యుక్త వయసు వచ్చింది. తండ్రేమో పెళ్లి చేద్దామని చెప్పంటే వెంకటేశ్వర స్వామి అప్పటికే ఆవిడికి కల్లో కనిపించి, చూడు వెంకమ్మ, నేనే నీ భర్తని, నువ్వు నా భార్యవి, కాబట్టి మన ఇద్దరివి ఇలాగే ఉందాము అని కలలో చెప్పారన్నమాట. స్వామివారు ఎప్పుడైతే కలలో నేనే నీ భర్తనని చెప్పారో ఆ తండ్రికి చెప్పింది, లేదు నాన్న, వెంకటేశ్వర స్వామి నా భర్త, కాబట్టి నేను ఎవరిని వివాహం చేసుకోను, స్వామి నాకు కలలో కనిపించి చెప్పారు అని చెప్పి అన్నది. ఏమిటి పిల్ల పిచ్చిది కాకపోతే, వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించడం ఏమిటి, నేను నీ భర్త అనడం ఏమిటి, దేవుడు ఎవరికైనా భర్త అని అంటాడా, నేను నిన్ను చూసుకుంటాను, తల్లిలాగా చూసుకుంటాను, తండ్రిలాగా చూసుకుంటాను అంటాడు కానీ భర్త అనడం ఏమిటి, వీడికి ఏదో మతి భ్రమించింది అని అనుకున్నారు వాళ్ళు. కానీ అది నిజము. కానీ అలా కొంతకాలం అయినప్పటికీ ఊర్లో వాళ్ళందరూ ఈ పిల్లకి పెళ్ళి అవ్వడం లేదని రకరకాలుగా అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి చిత్తూరు జిల్లా నారగుంటపాలెం నుంచి వెంకటాచలపతి అని ఒక వ్యక్తిని తీసుకొచ్చి బాల్యములోనే వివాహం చేసేశారు. ఈ పిల్లకి ఇంకా పిచ్చి ముదిరిపోతుందేమో, పెళ్లి చేసేస్తే దారిలోకి వస్తుందని చెప్పి. కానీ భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహము చేత వారిద్దరు కూడా ఎటువంటి శారీరకంగా కలవకుండానే అతడికి అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు. అంటే ఆమె కన్యగా ఉంటుండగానే ఆ భర్త వెంకటాచలపతి దేహాన్ని విడిచిపెట్టేశాడు. అమ్మయ్య, ఈ బంధము కూడా తెగిపోయింది అనుకున్నది ఆవిడ ఆనందముగా అనుకొని, స్వామి నా భర్త అనుకున్నది. అక్కడి నుంచి ఆ యొక్క ఆలయాల్లోనికి వెళ్ళడము, ఈవిడైనా వెంకటేశ్వర స్వామి నా భర్త అనుకుంటూ ఆనందముగా పాటలు పాడుకోవడము, గొప్ప కీర్తన రచించింది ఆవిడ. అలాగ అనేక కీర్తనలు పాడుకుంటూ ఉంటే ఈ ఊర్లో వాళ్ళందరికీ అనేక చాదస్తాలు ఉంటాయి కదా, ఇది చాలా తప్పు, ఈవిడ భర్త చనిపోయిందంటే ఈవిడ విడువ, ఇటువంటి ఆవిడ ఆలయంలోనికి రాకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా తప్పు అని ఆవిడ మీద నిందించారు. ఇది సనాతన ధర్మములో ఉండే ఒక మూఢ విశ్వాసం అండి. అది చాలా 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 తప్పని శ్రీనివాసుడి లోకానికి ఆవిడ ద్వారా తెలియపరిచారు. అటువంటి వారిని మనం ఎంతో గౌరవించాలి, ఎంతో పూజించాలి, ఎంతో ఆదరించాలి తప్ప వారిని ఎప్పుడు మనం అలా చూడకూడదని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం చేత మనము తెలుసుకోవాలన్నమాట. అందుకని స్వామివారు ఆవిడ అనుగ్రహించారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అలాగే మాట్లాడుతూ ఉంటే ఒకరోజు పుష్పగిరి పీఠాధిపతులు ఆ గ్రామానికి వచ్చారు. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక గొప్ప పంచాయతీ పెట్టారు. ఏమిటంటే, చూడండి, వీడికి భర్త చనిపోయినప్పటికీ అన్ని ఆలయాల్లోనూ కూడా వచ్చేస్తుంది, అన్నీ కూడా చేస్తుంది, ఇది చాలా తప్పు కదా, మీరు ఒక్కసారి వెళ్ళి ఆవిడికి చెప్పండి అని చెప్పి అన్నారు. ఆయన అన్నాడు, ఒకసారి పిలిపించండి ఆవిడని అన్నారు. ఈ యొక్క వెంగమాంబ గారిని పిలిపించారు. పిలిపిస్తే ఆవిడకి ఏదో పల్లవి తీసుకొని వచ్చింది. స్వామివారు అక్కడ కుర్చీలో సింహాసనంలో కూర్చుంటే ఆ పక్కన పెట్టేసి వెళ్ళి దూరంగా నించుంది. ఈయనకి చాలా కోపం వచ్చేసింది. ఓహో, నీకు ఎంతవరకు ఆచారాలు సాంప్రదాయాలే తెలియదు అనుకున్నాను, నీకు చాలా అహంకారం కూడా ఎక్కువే ఉందన్నమాట. నేను పుష్పగిరి పీఠాధిపతిని అయితే నాకు నమస్కారం కూడా చేయకుండా వెళ్ళి పక్కన కూర్చుంటావా అని చెప్పి కోపంగా మాట్లాడాడు. అప్పుడు ఆవిడన్నది, స్వామి, నిరంతరము దైవ నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను, నేను నమస్కారం చేయను, స్వామివారికి చేస్తాను. నేను నమస్కారం చేస్తే ఏమవుతుందో మీకు తెలియాలంటే ఒకసారి మీరు కొంచెం పక్కకు రండి, అప్పుడు నమస్కారం చేస్తానన్నది. ఏమవుతుంది అని ఆయన సింహాసనం నుంచి లేచి పక్కకి వెళ్ళాడు. ఆవిడ ఆ సింహాసనానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసరికి అది వెంటనే భస్మం అయిపోయింది మాట. అంతే సింహాసనము చూడండి. అంటే ఆవిడ నిరంతరము భగవంతుని నామస్మరణ చేయడం వల్ల ఆవిడంత దివ్య శక్తి వచ్చేసింది మాట. అది భస్మం అయిపోతే వెంటనే పుష్పగిరి పీఠాధిపతికి ఒక్కసారి చెమట్లు పట్టి, అమ్మ, నువ్వు నాకు నమస్కారం చేయకుండా మంచి పని చేసావు, నువ్వు నమస్కారం చేస్తుంటే నేను భస్మం అయిపోయేవాడిని, అందుకని ఒరే నాయన, వీడు చాలా గొప్పది, కాబట్టి ఇక్కడి నుంచి ఈవిడ జోలికి ఎవరు రాకండి, ఈవిడిని ఏమీ అనకండి, ఈవిడ నిరంతరం భగవంతుని స్మరించుకుంటుంది, అలాగే వదిలిపెట్టండి, ఆవిడకి వచ్చిన కళ కూడా నిజమే అయి ఉంటుంది, ఆవిడని ఏమీ అనొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కొంతమంది మూర్ఖులు ఉంటారు కదండి, ఆవిడని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. తర్వాత అమ్మవారికి ఒకరోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి పంతులు గారు, ఎందుకు ఇక్కడ ఉంటావు, ఆ వెంకటాద్రిపైకి వెళ్ళిపోవచ్చు కదా, ఆ గుడి దగ్గర ఈ గుడి దగ్గర ఎందుకు ఈ పాటలు పాడడం అని చెప్పంటే, ఓహో, ఇది కూడా నిజమే, ఇది కూడా భగవంతుడి సంకల్పమే అనుకుంటూ వెంకటాద్రిపైకి వెళ్ళిపోయింది. అలా వెంకటాద్రిపైకి వెళ్ళి వెంకటాచల మహత్యమైనటువంటి గొప్ప గ్రంథాన్ని రచించింది. సమయాభావం వల్ల ఎక్కువ చెప్పలేకపోతున్నా కానీ ఒక విషయాన్ని చెబుతాను. స్వామివారు స్వయంగా ప్రతిరోజు కూడా ఆవిడతో వెళ్ళి మాట్లాడేవారండి. ప్రతిరోజు వెళ్ళి మాట్లాడేవారు.
ఆ వెంకటాచల మహత్యము, భాగవతము అనేక గ్రంథాలు రచించింది ఆవిడ, గొప్ప కీర్తనలు రచించింది. స్వామివారు స్వయంగా వెళ్ళి ఈరోజు ఎంతవరకు రాసేవి వెంగమాంబ అని అడుగుతూ ఉంటే అవన్నీ కూడా ఆవిడ చెప్పేది మాట భాగవతంలో. ఒకరోజు స్వామివారు అలా మాట్లాడుతూ ఆవిడతోని తెల్లవారు సుప్రభాత వేళ అయిపోయింది. సుప్రభాత వేళ అయిపోతే స్వామివారు సుప్రభాతానికి సమయం అయిపోయింది, నేను లేకపోతే వాళ్ళందరూ కంగారు పడిపోతారు, నేను వెళ్ళిపోతే ఆగండి స్వామి, కథ మంచి రసవత్రంలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారని ఆ పంచి పట్టుకుంది ఈవిడ. వెంగమాంబ అక్కడ నేను లేకపోతే భక్తులందరూ కంగారు పడిపోతారు, నేను వెళ్ళాలంటే మీరు వెళ్ళడానికి వీలేదు, కథ ఎంత అద్భుతంగా జరుగుతుంటే మీరు వెళ్ళిపోతారా, కూర్చోండి ఇక్కడ అని చెప్పి అన్నది. వెంగమాంబ నన్ను వదిలని స్వామి పంచ పట్టుకుంటూ పారిపోతే వెంగమాంబ చేతిలో ఆ పంచ చిరిగిపోయింది మాట. ఇప్పుడు స్వామివారు అక్కడికి వెళ్ళిపోయారు. ఆ చిరిగిపోయిన అంచు ఈవిడి చేతిలో ఉండిపోయింది, వెంగమాంబ చేతిలో ఉండిపోయింది. స్వామి అక్కడికి వెళ్ళిపోయారు. ఈ పంతులందరూ కూడా వచ్చి తలుపు తెరిచారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతాన్ని చదవడానికి తలుపులు తెరిచి చక్కగా స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసేసరికి ఆ యొక్క స్వామివారి యొక్క ఆ పట్టు పీతాంబరం చిరిగిపోయి ఉంది. ఇదేమిటిది, పీతాంబరం ఏమైపోయింది, రాత్రంతా బాగానే ఉంది కదా అని చెప్పండి అక్కడ ఉండే మహాపండితుడు అన్నాడు. ఇంకెవరు ఉంటారు, ఆ వెంగమాంబ దగ్గరికి స్వామివారు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, ఆ మహాభక్తురాలు కాబట్టి ఆవిడకి అడిగితే ఏమి జరిగిందో తెలుస్తుందని చెప్పంటే పంతులందరూ పీఠాధిపతులు పెద్దవాళ్ళందరూ అక్కడికి వెళ్ళారన్నమాట. గురువులందరూ, అమ్మ వెంగమాంబ ఏమి జరిగింది, ఆ స్వామివారి ఆ పీతాంబరం ఏమిటి చిరిగిపోయింది, ఆ ముక్క కనిపించట్లేదంటే ఆయన అన్ని ఇలాంటి వేషాలే వేస్తూ ఉంటాడండి, రాత్రి వచ్చాడు శుభ్రంగా వెంకటాచల మహత్యం కథంతా చెప్పి విన్నాడు, ఆ వింటూ ఉంటే మంచి రసవత్రంగా ఉంటే సమయం అయిపోయిందని వెళ్ళిపోతే నేను పట్టుకున్నాను, చిరిగిపోయింది అవును అక్కడ ఉంది తీసుకోండి అని చెప్పి ఇచ్చేసింది. అంత గొప్ప మహాభక్తురాలు వెంగమాంబ చూడండి. ఆవిడకి అదొక చిన్న క్రీడ, మనకు అది చాలా గొప్ప వైభవం కదండి, అంత గొప్పది ఆవిడ. అంతేకాదు అటువంటి వారిని ఎప్పుడు ఏమీ అనకూడదు. ఆ ప్రధాన పండితులు ఈవిడికి చాలా గౌరవం వస్తుందని చెప్పి, కీర్తి వస్తుందని చెప్పి సహించలేక ఆవిడికి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి నువ్వు ఇక నుంచి స్వామివారికి హారతి ఇవ్వద్దు అని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాడు. సరేలే అనుకుని బాధపడి వెళ్ళి తన ఆశ్రమంలో కూర్చుంది. మాడ వీధుల్లో స్వామివారు ఊరేగింపు ఉత్సవం వచ్చింది. ఉత్సవం వచ్చేసరికి ఆ వెంగమాంబ ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి రథము ఇంకా ఎంతమంది లాగినా కదలకుండా ఆగిపోయింది అన్నమాట. అప్పుడు అందరూ అన్నారు, మీరు ఆవిడని అవమానించారు కదండి, తప్పు కదా, ఆవిడ ఎంత భక్తురాలు, ఆవిడ అవమానించారు, అందుకే రథం ఆగిపోయింది. ఇప్పుడు ఆవిడ వచ్చి హారతి ఇస్తే తప్ప రథము కదలదండి అంటే ఇతనికి ఇంకా అహంకారం తగ్గక, అలా ఏమి లేదు మరొక 50 మందిని పిలవండి, వాళ్ళు తోస్తే అదే కదులుతుందని చెప్పి అన్నాడు. 50 మంది కాదు కదా, 500 మంది వచ్చి తోసినా కదలలేదు. అప్పుడు ఈయనకి అహంకారం దిగిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళి, వెంగమాంబ నన్ను క్షమించు, నువ్వు మహాభక్తురాలివి, నేను తెలుసుకోలేక అనవసరంగా మాట్లాడాను, నీ వంటి వాళ్ళు భగవంతుడికి హారతి ఇవ్వాలి, నేను కాదు ఇవ్వాల్సింది, రా అని చెప్పంటే ఆవిడ హారతి ఇవ్వగానే వెంటనే స్వామివారి రథం కదిలిపోయింది. అది స్వామివారి యొక్క దివ్య శక్తి అంటే చూడండి. తన భక్తుల పైన ఎటువంటి వాత్సల్యాన్ని చూపిస్తారో స్వామివారు చూడండి. మనము కూడా మన సొసైటీలో ఎవరైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చాలా గౌరవించాలి, ప్రేమగా ఆదరణగా భక్తిగా వినయ విజేతలతో మనం మాట్లాడి వారికి ఎప్పుడు ఆ ఆదరణ లేనటువంటి భావన కలిగించకుండా మనమే ఆదరణగా ఉండి చేయూతనిచ్చి మన మాటలతో మన ప్రవర్తనతో చేతలతో వాళ్ళతో మంచిగా ప్రవర్తించాలని స్వామివారు మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఆ తర్వాత వచ్చినటువంటి వారే, మీరు ఇంకొక పాటకి సిద్ధమవ్వండి అమ్మా, ఆ తర్వాత వచ్చినటువంటి వారే హదీరామ్ బావాజీ. ఆయన కూడా గొప్ప మహాభక్తుడు. ఇలా ఎంతమంది అండి, కొన్ని కోట్ల మంది వచ్చారండి స్వామివారి దగ్గరికి, మహాభక్తుల్ని స్వామివారు అలా అనుగ్రహించారో చూడండి. ఆయన వచ్చారు. ఆయన ఎటువంటి వారంటే రోజు స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి పాచికలాట ఆడుకునేవారు ఆయనతో. ఆయన క్రీడ చూడండి, ఎటువంటి క్రీడ. అక్కడికి వెళ్ళిపోయి పాచికలాట ఆడేవారు. పక్కన ఉన్నటువంటి శిష్యులకి స్వామివారి మాటలు వినబడేవి, హదీరామ్ బావాజీ ఆడే మాటలు వినబడేవి, కానీ వాళ్ళకి ఏం కనిపించేది కాదు. ఈ మాట ఆ నోట ఈ నోట అందరికీ చేరిపోయింది. అలా చేరిపోయి సాయిరామ్ అలా చేరి హదీరామ్ బాబాజీ ఇక్కడికి వచ్చి స్వామివారితో రోజు కూడా ఆటలాడుతున్నారు అని చెప్పి అందరికి అర్థమైపోతే వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి ఎంతమంది భక్తులు వెళ్ళారో వాళ్ళందరూ హదీరామ్ బాబాజీ దగ్గరికి వచ్చేసేవారు. వచ్చేసరికి మిగతా వాళ్ళందరికీ అసూయ ప్రారంభం అయిపోయింది. ఆ చంద్రగిరి చక్రవర్తి గిరిధర రాయల వాళ్ళు వచ్చి, ఏమిటి హదీరామ్ బాబాజీ రోజు కూడా మీతో స్వామివారు వచ్చి ఆటలాడుతున్నారా, అది నిజమా, ఇంతమంది భక్తులు నీ దగ్గరికి వస్తున్నారా, అదే కనుక నిజమైతే
నేను నీకు తప్పకుండా గౌరవిస్తాను, నిజం కాకపోయిందా అబద్ధమైందా నీకు శిరచ్ఛేదనం చేస్తాను అని చెప్పి అతను ఒక కొట్టములంటే ఒక గదిలో పెట్టేసి అక్కడ గొప్ప చెరుకు బండ్లతో వేసేసి, చాలా చెరుకు బండ్లు వేసేసి, నువ్వు నిజమైనటువంటి వాడు అయితే, స్వామి కనుక వచ్చినటువంటి మాట నిజమే అయితే నీ భక్తిని నిరూపించుకొని తెల్లవారేసరికి ఈ చెరుకు మొత్తం ఒక గడ లేకుండా తినాలి నువ్వు అని చెప్పి అన్నాడు. చెరుగేళ్ళు ఎవరైనా ఒకటి తినగలరు, 2 తినగలరు, అంతే కదండి. అది మొత్తం బళ్ళుతో పడేసి మొత్తం తినమని చెప్పి అన్నాడు. అనేసరికి ఇంకా ఏమి చేయాలో తెలియక ఆయన యథావిధిగా సరేలేండి స్వామి చూసుకుంటారు నాకెందుకు అనుకొని ఆయన యథావిధిగా తలుపులు వేసుకొని లోపల కూర్చున్నారు. తర్వాత బయట పెట్టేశారు ఒక పెద్ద కొట్టం మాట, అది అంటే ఒక కళ్ళం మాదిరి ఉంటుంది అన్నమాట, అక్కడ పెట్టారు. వెంటనే అర్ధరాత్రి వేళ స్వామివారు అది అని చెప్పంటే ఏనుగు, ఆ ఏనుగు రూపంలో స్వామివారు ప్రత్యక్షమై ఘీంకారం చేసుకుంటూ ఆ మొత్తం చెరుకంతా కూడా తినేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయభ్రాంతులైపోయి పరుగున ఆ గిరిధర రాయల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి పెద్ద ఏనుగు వచ్చేసింది, ఎలా వచ్చిందో తెలియదు, వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, లోపలికి వెళ్ళి చెరుకు మొత్తం తినేసే స్వామి అని చెప్పంటే ఆ గిరిధర రాయల వారు వచ్చి, నాయన నువ్వు మహానుభావుడు అని ఆయన పదాక్రాంతుడైపోయి ఆ తర్వాత గొప్ప మఠాన్ని ఏర్పాటు చేసి అనేక అన్నదాన సేవా కార్యక్రమాలు లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్వామివారు తన భక్తుల్ని కాపాడడానికి ఇలాంటి దివ్య లీలలు అనేకం చేసి చూపించారు మన స్వామివారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, పెద్ద కిరీటము వాడు, పీతాంబరము వాడు, బొద్దిగా కౌస్తుభమణి ఉరము వాడు. పెద్ద కిరీటము వాడు, పీతాంబరము వాడు, బొద్దిగా కౌస్తుభమణి ఉరము వాడు. ముద్దుల మొగము వాడు, ముతేల నామము వాడు, ముద్దుల మొగము వాడు, ముతేల నామము వాడు. అద్దిగో శంకు చక్రాల హస్తాల వాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, అందిన కటిహస్తము అభయహస్తము వాడు, అందెల గజ్జెల పాదాల మరువాడు. అందిన కటిహస్తము అభయహస్తము వాడు, అందెల గజ్జెల పాదాల మరువాడు. కుందనంబు ఈ మకర కుండలంబులవాడు, కుందనంబు ఈ మకర కుండలంబులవాడు. కందువ బాహువురుల కడియాలవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, నగవు చూపులవాడు, నాభి కమలము వాడు, మొగవుల మొలనోళ్ళ మొలవాడు. నగవు చూపులవాడు, నాభి కమలము వాడు, మొగవుల మొలనోళ్ళ మొలవాడు. చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు, చిగురు మోవివాడు శ్రీ వెంకటేశుడు. తగునల మేల్మంగ తాళి మెడవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు, పైడి మూలము కటారు పరుజులవాడు. వాడేవో కంటిరటరే వన్నెలవాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు.
ఎందుకంటే ఇలా ఉపన్యాసం చెబుతూ మధ్యలో ఆపి మధ్యలో పాడి ఇలా ఇదంతా చేసినప్పుడు సహజంగా మీ మనసుకి కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతుంది. కానీ అలా కలగకుండా ఎంతో భక్తితో శ్రద్ధతో వింటున్నారంటే మీరు అన్నమయ్య కీర్తనలకి పూర్తిగా ఆ అన్నమయ్యలాగా అయిపోయి ఆ వైకుంఠానికి ఆ వెంకటాద్రిపైకి వెళ్ళిపోయారంటే మీ భక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ స్వామివారి దివ్య అనుగ్రహం ఉండాలని ప్రార్థన. ఇలా ఉండాలి. ఇప్పుడు కూడా అక్కడ సమయాన్ని బట్టి దేన్నైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. చాలా సంతోషం. తర్వాత వచ్చేసి స్వామివారి దగ్గర బేడి ఆంజనేయ స్వామి ఉంటాడు, మనందరూ కూడా తెలుసు. అక్కడ మాడ వీధుల్లో ఆ మెట్లు ఉంటాయి కదా, స్వామివారి ఆ ముఖద్వారానికి ఎదురుగా పైన ఉంటుంది మనకి బేడి ఆంజనేయ స్వామి. అక్కడ నుండి చూస్తే స్వామివారి గోపురం అంతా మనకి స్పష్టంగా కనిపిస్తుంది మాట. ఇప్పుడంటే అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో కిందన ఏమైనా టెంట్లు లాంటివి వేస్తారు, కానీ సాధారణంగా ఆ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంచుతారు మాట. ఏవో కొన్ని బ్రహ్మోత్సవాలు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అప్పుడు తప్ప. సరే, ఆ బేడి ఆంజనేయ స్వామి వారి చరిత్ర ఏమిటంటే, అంజనాదేవి ఆంజనేయ స్వామిని అక్కడే కదా కన్నది. ఆ విషయాన్ని మొన్నటి రోజు మీకు చెప్పాను కదా. అటువంటి పరిస్థితులలో ఆంజనేయ స్వామి చాలా అల్లరి చేస్తూ వచ్చేవాడు. తన గుంపు అందరితో కలిసి అందరి దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా తిరుగుతూ అనేక విధాలుగా చేస్తూ అక్కడ వాళ్ళు ఏమి చేస్తున్నా కొంచెం ఇబ్బంది కలిగించేవాడు. తపస్సు చేసుకునే వాళ్ళకి, ఋషులకి, ఆ సాధువులకి అందరు కూడా ఇబ్బంది కలిగించేవాడు అనమాట. స్వామి చిన్నప్పుడే ఆ సూర్యమండలానికి వెళ్ళిపోయినటువంటి వాడు గొప్ప దివ్య శక్తి సంపన్నుడు కదా, అందరికీ అనేక విధాలుగా ఇబ్బంది కలుగుతూ వచ్చిందన్నమాట. అటువంటి సమయంలో అందరూ కూడా వెళ్ళి అంజనాదేవికి కంప్లైంట్ చేశారు, ఆరోపణ చేశారు. అమ్మ అంజనాదేవి, ఏమిటి ఆంజనేయ స్వామి అల్లరి భరించలేకపోతున్నాము, అన్నీ కూడా తీసేస్తున్నాడు, ఎక్కడో పడేస్తున్నాడు, ఆ చెట్లు ఎక్కుతాడు, కొమ్మలు ఎక్కుతాడు, నిశ్చలంగా మమ్మల్ని తపస్సు చేసుకొని ఇవ్వట్లేదమ్మా. అతని వెనకాల ఒక పెద్ద వానరమోపు ఉంది, వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. కానీ తల్లికి చాలా కోపం వచ్చేసి వెంటనే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి, రా, నువ్వు ఎందుకు ఇలాగ అల్లరి చేస్తున్నావు, మునులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటే అల్లరి చేస్తావు నువ్వు అని గట్టిగా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైతే బేడి ఆంజనేయ స్వామి ఉన్నాడో ఆ ప్రాంతంలో కాళ్ళకి చేతులకి బేడీలు వేసి కట్టేసింది అన్నమాట తల్లి. అక్కడ ఆయన కట్టేసి వెళ్ళిపోయింది, ఇక్కడే ఉండి నువ్వు కదలొద్దని చెప్పి. అలా ఉంటే అప్పుడు వరాహస్వామి వారి మాత్రమే ఉన్నారు కదా, అంటే వరాహ వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే ఉన్నారు, ఇంకా శ్రీనివాస వెంకటేశ్వరులు ఇంకా అప్పటికి రాలేదు కదా. అలా ఆ తల్లి మాట పైన బ్రహ్మాస్త్రాన్ని కూడా జయించగలిగిన దివ్య శక్తి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆ తల్లి కట్టినటువంటి చిన్న దర్భ తాలికి కట్టుబడిపోయి ఆనందంగా అక్కడ ఉండిపోయారన్నమాట, తల్లికి గౌరవించాలని. అప్పుడు వరాహస్వామి, నాయన ఆంజనేయ స్వామి, నీకు నీ తల్లి మీద ఉండే ప్రేమ గౌరవము చాలా సంతోషము, కానీ నువ్వు ఇక్కడ ఉండిపోతే అక్కడ కథ ముందుకు ఎలా వెళ్తుంది, అక్కడ నువ్వు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి ఎప్పుడు వెళ్తావు, ఆ రావణాసురుడికి ఆ సంహారము చేయడానికి ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా ఎప్పుడు నడిపిస్తావు నాయన, నువ్వు ఎక్కడ ఉంటే అవ్వదు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. నీ యొక్క విగ్రహాన్ని కలియుగాంతము వరకు కూడా స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి తల్లి మాటకి కట్టుబడి అక్కడ ఉన్నాడని ఈ లోకానికి తెలియపరచడానికి నీకు స్వామివారి దర్శనం కలిగేలాగా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వరాహ స్వామివారు తన దివ్య శక్తితో ఆ బేడి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేసి అసలైన ఆంజనేయ స్వామి వారిని పంపించేశారు కిష్కింధ నగరానికి. ఆ విధంగా వచ్చినటువంటిదే బేడి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం. ఇలా ప్రతి దాని వెనకాతల మనం చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఆ సీతారాములు కూడా ఆ యొక్క సీతామాతను నెతికేటప్పుడు సీత అపహరణ గురైన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఈ కొండపైకి వచ్చారు. ఈ కొండపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులు అందరూ కూడా అనుగ్రహించారు. అనుగ్రహిస్తే, స్వామి నువ్వు ఈ వెంకటాద్రి కొండపైకి వచ్చావని చెప్పి గుర్తుగా నిన్ను పూజించుకోవడానికి నీ యొక్క విగ్రహాలు మాకు ప్రసాదించని చెప్పంటే, అప్పుడు జటాజూటాలతో ఉన్నాడు కదా రామలక్ష్మణులు ఇద్దరు కూడా, ఆ జటాజూటాలతో ఉండే 2 విగ్రహాలను ఇచ్చారన్నమాట. ఆ తర్వాత కాలంలో భగవద్ రామానుజాచార్యులు అక్కడికి వెళ్ళి ఆ సీతమ్మ విగ్రహము, ఆ రామ లక్ష్మణులు 3 విగ్రహాలని కూడా ఒక మహాభక్తుడు వచ్చి ఆయనకి ఇచ్చి భగవద్ రామానుజులకు ఇచ్చేసి అదృశ్యం అయిపోయారు. అంటే వచ్చినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు ఇలా వచ్చాడు అని తెలుసుకొని ఆ విగ్రహాన్ని శాశ్వతంగా అక్కడ ప్రతిష్టాపన చేశారన్నమాట. రామానుజాచార్యులు వారు స్వయముగా తన 120 ఏళ్ల జీవితంలో 3 సార్లు
సార్లు ఆ కొండ దగ్గర ఆ కొండపైకి వెళ్ళారన్నమాట. ఆ మోకాళ్ళ పర్వతం నుంచి మోకాలతో పైకి వెళ్ళారు, కాళ్ళతో వెళ్ళకూడదు, ఇది శాలిగ్రామ శిలారూపం అని చెప్పి తన కాళ్ళు కూడా డెక్కలు కొట్టుకుపోయినప్పటికీ కూడా మోకాళ్ళతో పైకెళ్ళి ఈ లోకానికి వెంకటాద్రి యొక్క గొప్పతనాన్ని తెలియపరిచారు భగవద్ రామానుజుల వారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. తర్వాత వచ్చినటువంటి వారే అనంతాచార్యుల వారు. ఆ అనంతాచార్యుల వారి చరిత్ర కొంచెం చెప్పుకొని ముగించేద్దాం సమయాభావన వల్ల. ఇంకా అనంతాచార్యులు ఎంత గొప్పవారంటే ఆ గురువుగారు చెప్పారని వెంకటాద్రికి వచ్చి స్వామివారి సేవ చేసుకొని తరించాలని చెప్పి అనంతాచార్యులు గొప్ప సేవ చేస్తూ స్వామివారి పుష్ప కైంకర్యానికై ఆ తిరుమల ప్రాంతంలో ఆ ఒక పుష్ప తోటని పెంచడానికి ఒక చెరువుని తవ్వాలని చెప్పి అనుకున్నారు. ఆ చెరువుని తవ్వడంలో అప్పటికి తన భార్య గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉంటే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు, మేమే చెయ్యాలని చెప్పి అనంతాచార్యులు గర్భవతి అయినటువంటి భార్య ఇద్దరు కలిసి అక్కడ నీరు కోసం తవ్వుతూ ఉన్నారు. స్వామివారికి ఆ అనంతాచార్యుల యొక్క పిచ్చి భక్తి చూసి మనస్సు కరిగిపోయి చిన్న బాలుడు రూపంలో వెళ్ళారన్నమాట. ఒక 12-13 సంవత్సరాల బాలుడు రూపంలో వెళ్ళి, అనంతాచార్య నువ్వు ఒక్కడవే పాపం తవ్వుతూ ఆ మట్టంతా తీసి దూరంగా వేస్తున్నావు కదా, నేను సహాయం చేస్తానంటే వద్దు వద్దు, నాకు ఎవరు సహాయం వద్దు, నా స్వామివారి సేవ నేను ఒక్కడనే చేసుకుంటాను అని చెప్పి అన్నారు. మరి భార్య గర్భవతి, ఆ గర్భవతితో అవన్నీ కూడా మోయిస్తున్నాడు, పాపం ఈయనకి భక్తి ఎక్కువైపోయింది, ఆవిడికి ఎంత కష్టం ఉంటుంది కదా అని స్వామివారే 12 ఏండ్ల బాలుడికి వచ్చారు కదా, అందుకోసం అని చెప్పి కొంచెం అడింకి వెళ్ళిపోయి ఆ భార్యకి సైగ చేసి నువ్వు ఆయనకి చెప్పొద్దు, ఆ తట్ట తీసుకొచ్చి నాకు ఇచ్చి నేను దూరం వెళ్ళి పాడేసి వస్తాను అని చెప్పి స్వామివారే ఆ అనంతాచార్యుల భార్య గర్భవతిగా ఆ సేవ చేస్తుంటే ఆవిడకి ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదని ఆ తట్టని మధ్యలో తీసుకొని ఆ దూరంగా పారేసి వచ్చేవారు. ఇలా చాలాసేపు స్వామే సేవ చేశారు. కొంతసేపు అయిన తర్వాత అనంతాచార్యులకు అనుమానం వచ్చింది, అవును నువ్వు తట్టతో తీసుకుని వెళ్ళి పారేసి రావడానికి చాలా సమయం పడుతుంది, నువ్వు ఇంత తొందరగా ఎలాగ వచ్చేస్తున్నావు అని ఒక్కసారి బయటకు చూసేసరికి ఈ పిల్లవాడు అక్కడ సేవ చేస్తున్నాడు. ఒరే పిల్లవాడా, నీకు సేవ చెయ్యొద్దు, ఈ సేవ నేను నా భార్య చేసుకుంటామంటే నువ్వు మధ్యలో వచ్చావా అని ఆ పిల్లవాడు వెనకాతలు పరిగెత్తాడు. పరిగెత్తి ఆ పిల్లవాడు అటు ఇటు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే ఆయన దొరుకుతాడా? ఆయన దొరకాలనుకుంటే దొరుకుతాడు తప్ప నువ్వు పట్టుకోవాలనుకుంటే దొరుకుతాడా? ఆనాడు యశోదమాతకి మాత్రం దొరికేడా? ఆయన కావాలని తన పాదుకుల్ని అద్దుకొని ఒక గదిలోనికి వెళ్ళిపోయి ఆ దొరకబడ్డాడు తప్ప, లేకపోతే యశోద మాత్రం పట్టుకోగలుగుతుందా స్వామివారిని? ఎవరు పట్టుకోగలరు ఆయన్ని? ఆయన అనుకుంటేనే ఆయన లొంగుతాడు అంతే. అలా పారిపోయి ఒక చోటకి వెళ్ళిపోతే ఈయన కోపం వచ్చి పరిగెట్టలేక తన చేతిలో ఉండే ఆ గుణపాన్ని ఇసిరేసాడు కోపంతో. అది వెళ్ళి స్వామివారి గడ్డానికి ఇలా తగులుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అంతే, గొప్ప రక్తం వచ్చేసింది. స్వామివారు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన లోపలికి వెళ్ళిపోయి గర్భగుడిలోనికి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయేది స్వామి. ఆ తర్వాత అనంతాచార్యులు దర్శనానికి వచ్చేసరికి స్వామివారి శాలిగ్రామ విగ్రహానికి ఇక్కడ రక్తం కారిపోతుంది. అయ్యయ్యో వచ్చినటువంటిది స్వామివారా, నా స్వామివారికి నేను ఇంత దెబ్బ తగిలించేశానా అని ఏడ్చి స్వామివారి దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వామి నేను ఇంత తప్పు చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే, అనంతాచార్య అది తప్పేమిటి కాదు, భగవంతుడికి తన భక్తుడి చేతిలో దెబ్బలు తినడం కూడా ఇష్టమేనని ఈ లోకానికి చెప్పాలనుకున్నానయ్యా అని చెప్పి అన్నారు శ్రీనివాసుడు. చూడండి, భగవంతుడికి భక్తుడి చేతిలో దెబ్బలు తినడం కూడా ఇష్టమేనంటండి. అందుకోసము రేపటి నుంచి ఇక్కడ పచ్చ కర్పూరముతో నాకు అద్దండి, ఈ మచ్చ శాశ్వతముగా ఉంటుంది. అందరూ కూడా దీన్ని చూసినప్పుడల్లా అది అనంతాచార్యుల భక్తికి నిదర్శనం అని చెప్పి నిన్ను కూడా కీర్తిస్తారు, నా భక్తుడిని కీర్తిస్తే నాకు అంత సంతోషమయ్యా అని చెప్పి అన్నారు. అదే అనంతాచార్యులకు మరొక లీల ఉంటుంది, అది చెప్పేసి నేను ముగిస్తాను. అంటే మరి కదిలితే ఆగలేకపోతున్నాం, అక్కడ సమయం ఆగడం లేదు. సుబ్బారెడ్డి గారు వెనకాతలకు వెళ్ళిపోయి ఏవో పనులు చేసే బదులు ఆ బ్యాటరీ తీసేస్తే అది అక్కడే 8 వరకు ఉంటుంది, నేను 10 వరకు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా. అప్పుడు మీరు నన్ను ఏమనరు, నాకు ఏమవ్వదు, అది మ్యాండేటరీ. 8:30 అవ్వలేదు కదా అని ఉంచేస్తాను అంతే. 10 వరకు మాట్లాడుకోవచ్చు, ఆనందంగా సత్సంగం చేసుకోవచ్చు. ఆ పని ఏదో చేయండి సుబ్బారెడ్డి గారు, ఎవరికి తెలియకుండా. ఆ బ్యాటరీ తీసేస్తే 10 వరకు మాట్లాడుకుంటాం అంతే. సరే, ఇప్పుడు అనంతాచార్యుల వారు మరొక లీల చెప్పి ముగిస్తాను. అంటే ఒకసారి ఏం చేశారంటే మొత్తానికి ఆ నీరంతా కూడా తవ్వేసి ఆ ప్రాంతం అంతా నీరు వచ్చేలాగా చేసి అక్కడ ఒక పుష్పవనాన్ని పెంచారు.
ఆ తోటలో చాలా జాగ్రత్తగా అతను భక్తితో ప్రేమతో పెంచాడు కదా, గొప్ప పుష్పవనం తయారయ్యింది. ఆ యొక్క పుష్పాలన్నీ కూడా స్వామివారి కైంకర్యానికి తీసుకొని వెళ్ళేవారు అన్నమాట. స్వామి ఇంకొక పరీక్ష పెట్టాలనుకుని ప్రతిరోజు కూడా రాత్రి వేళ ఆ శ్రీదేవితో కలిసి స్వామివారు అక్కడికి వచ్చేసి ఆనందంగా ఆ పుష్పవనంలో విహరించి అవన్నీ కూడా చంద్రవందన చేసేయడం మొదలుపెట్టారు. అనంతాచార్యులు తెల్లవారు చూసేసరికి ఏమిటి నా మొక్కలను ఇలాగైపోతున్నాయి, ఏమిటి ఎవరో ఇందులోకి ప్రవేశిస్తున్నారు, ఈ పువ్వులన్నీ కింద రాలిపోయేవి ఏమిటి, స్వామివారి పూజ కోసం ఉపయోగించాలనుకుంటే ఎవరు ఇలా చేశారు అని. అంటే భగవంతుడి మీద ఉండే భక్తి వల్ల వచ్చే ఆవేదన, కోపం అలా ఉంటుందన్నమాట. ఆయన అలా ఆశ్చర్యపోతూ ఎవరు చేస్తున్నారు అని రోజు చూసేవారు. రోజు స్వామివారు అర్ధరాత్రి వేళ ఆ యొక్క లక్ష్మీదేవితో కలిసి ఆనందంగా చూసేవా నా భక్తుడు ఎంత భక్తితో ఈ పూల తోటను పెంచాడో, ఇది పూల తోట కాదు, నా భక్తుడు హృదయ తోట, ఇది ఇక్కడ మనం విహరించాలి అని విహరిస్తూ ఉండేవారు స్వామివారు. ఇలా కొద్ది రోజులు గడిచేసరికి వీళ్ళకి సంతోషంగా ఉంది, కానీ ఆయనకి కోపం పెరిగిపోతూ ఉంది. రేపు ఎలాగైనా పట్టుకుంటానని రెడీగా ఒక పెద్ద తాడు సిద్ధం చేశాడు. తాడు సిద్ధం చేసి తెల్లవార్లు పడుకోకుండా ఉంటానని తెల్లవార్లు కాపలా ఉన్నాడు. అంతే, అవ్వలసిన సమయం అయ్యింది. స్వామివారు లక్ష్మీదేవితో కలిసి వచ్చి ఆనందంగా విహరిస్తున్నారు. స్వామివారు ఆ రూపంతో కాకుండా వేరే రూపంతో వచ్చారు కాబట్టి, అమ్మా వీళ్ళెవరు, ఈ పడుచు జంటకి ఏం పని పాటు లేదా, ఇంకెక్కడో ఇంట్లో తిరగొచ్చు కదా, ఆనందంగా విహరించుకోవచ్చు కదా, నా స్వామివారి కోసం వేసినటువంటి ఈ తోటే దొరికిందా వీళ్ళకి తిరగడానికి అని కోపం అయిపోయి పరిగెత్తుకుని ఒక్కసారి వెళ్ళి వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకున్నారండి. పట్టుకునేసరికి స్వామివారు తక్కువ అదృశ్యం అయిపోయారు. లక్ష్మీదేవి చిక్కిపోయింది మాట ఆయనకి. అమ్మయ్య బాగా దొరికింది, ఎవరమ్మా నువ్వు, నా తోటే దొరికిందా, నా తోటని ఎంత పాడు చేస్తున్నారు, రోజు మీ ఇద్దరు కూడా వచ్చి చాలా రోజులుగా చూస్తున్నాను, రా నువ్వు అని తీసుకెళ్ళి ఒక చెట్టుకేసి కట్టేసాడు మాట. అంతే, ఎవరిని, ఆది లక్ష్మీదేవిని కట్టేసాడు మాట. అక్కడికి వెళ్ళేసరికి తెల్లవారేసరికి భక్తులందరూ కూడా వచ్చేసారు. కట్టేసి ఎక్కడైనా పారిపోద్దామని అని అక్కడే కూర్చున్నాడు కాపలా. కూర్చుంటే తెల్లవారుసరికి భక్తులందరూ వచ్చారు సుప్రభాతం చదవడానికి. స్వామివారి ఆ యొక్క ముఖ ద్వారాలు తెరిచేసరికి అమ్మవారు వ్యూహలక్ష్మి మహామాత కనిపించడం లేదు. పంతులందరూ మళ్ళీ ఆశ్చర్యపోయారు. స్వామి మేమేం తప్పు చేసాం స్వామి, అమ్మవారు ఏమైపోయారు, వ్యూహ మహాలక్ష్మి మాత కనిపించడం లేదంటే మీరు ఏ తప్పు చేయలేదు, అగో నా భక్తుడు అనంతాచార్యులు ఉన్నారు కదా, ఆయనే అమ్మవారిని తోటలో ఒక చెట్టుకేసి కట్టేశాడు, మీరు వెళ్ళి సాదరంగా అమ్మవారిని తీసుకొని రండి అన్నాడు వెంకటేశ్వర స్వామి. అనంతాచార్యులు కట్టేయడం ఏమిటి అని అందరూ కూడా పరిగెత్తుకుంటూ తోటలోకి వెళ్తే హాయిగా కట్టేసి అక్కడ కూర్చొని గోవింద 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 అనుకుంటున్నాడు ఈయన. నాయన నీ గోవింద బాగానే ఉంది, కానీ నువ్వు కట్టింది ఎవరినో తెలుసా, ఆవిడ జగన్మాత లక్ష్మీదేవయ్య, లక్ష్మీదేవి నువ్వు కట్టేసేవు, ఇది స్వామివారు మాకు స్వయంగా చెప్పారు అని చెప్పంటే అనంతాచార్యులు ఆశ్చర్యపోయి అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి ఒక గంపలో అమ్మవారిని కూర్చోబెట్టి సాదరంగా తీసుకొని వచ్చారన్నమాట స్వామివారి దగ్గరికి. అలా తీసుకొని వచ్చినప్పుడు స్వామివారు ఎంతో సంతోషపడి, అనంతాచార్య నా భార్యను మరలా నాకు తీసుకొని వచ్చి నాకు నువ్వు మామ అయ్యేవయ్యా, కలియుగాంతం వరకు కూడా భక్తులందరూ నీకు నాకు ఉండే ఈ భక్తి సంబంధాన్ని వేణోడ్లా కొనియాడతారు, నీ పేరు చెప్పినప్పుడల్లా, నీ చరిత్ర చెప్పినప్పుడల్లా నేను ఎంతో సంతోషపడిపోతానని అనంతాచార్యుల వారిని ఆ యొక్క స్వామివారు అనుగ్రహించి ఆశీర్వదించారు. అది స్వామివారి యొక్క దివ్యత్వం అంటే చూడండి. ఇలా స్వామి ఎంతో మందిని అనుగ్రహించారు. మనకి సమయాభావన వల్ల మనం అనేక విషయాలు చెప్పుకోవాలని ఉన్నప్పటికీ కూడా చెప్పుకోలేకపోతున్నాము. స్వామి దయతో ఎంతవరకు చెప్పుకోగలిగాము. ఇప్పుడు మన వాళ్ళు స్వామివారికి ఒక చక్కని ఉయ్యాల పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల లాలి 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 లాలిలో లాలి 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 లాలిలో బాల యౌవనుల పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు బాల యౌవనుల పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు లాలి 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 లాలనుచు ఉయ్యాల
బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల లాలి 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 లాలిలో లాలి 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 లాలిలో తమ్మిరేకు కను దమ్ముల నవ్వుల పమ్ము చూపుల పాడేరు తమ్మిరేకు కను దమ్ముల నవ్వుల పమ్ము చూపుల పాడేరు కమ్మలు మట్టెలు గునుకుల నడుపులు దిమ్మి 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 దిమ్మనుచు ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల లాలి 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 లాలిలో లాలి 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 లాలిలో చల్లు చూపుల జవరాండ్లు రే పల్లె బాలుని పాడేరు చల్లు చూపుల జవరాండ్లు రే పల్లె బాలుని పాడేరు బల్లిదు వెంకటపతి చేరిందలు గల్లు 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 గల్లనుచు ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల లాలి 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 లాలిలో లాలి 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 లాలిలో లాలి లాలిలో లాలి లాలిలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇలా చక్కగా ఉయ్యాల పాట పాడారు. మరొక చిన్న పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. నామస్మరణతో ముగిస్తున్నాం. రామలాలి మేఘ శ్యామలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామరస నయన దశరథ తనయలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామరస నయన దశరథ తనయలాలి నందలాల దేవకి నందలాల నందకుమార నవమిత చోర నందలాల నందకుమార నవమిత చోర నందలాల నందలాల దేవకి నందలాల నందలాల దేవకి నందలాల నందకుమార నవనిత చోర నందలాల నందకుమార నవనిత చోర నందలాల రమలాలి గమలాలి రమరస నయన దశరథ తనయలాలి రమలాలి నిగ శ్యామలాలి
రామ రస నయన దశరథ తనయ లాలి నందలాల దేవకి నందలాల నందలాల దేవకి నందలాల నందకుమార నవనిత చోర నందలాల నందలాల దేవకి నందలాల నందలాల దేవకి నందలాల నందకుమార నవనిత చోర నందలాల నందకుమార నవనిత చోర నందలాల రామలాలి మేఘశ్యామలాలి రామరస నయన దశరథ తనయలాలి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయినే మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీహకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు స్వస్తి.